థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గ్లోరీ. సంతోషంగా ఉంటే కనబడాలి కదా. సంతోషంగా ఉన్నాం అంటే సంతోషంతో దేవుని స్తుతిద్దాం. ఒక 2 నిమిషాలు తీసుకోండి, థ్యాంక్స్ చెప్పండి దేవునికి. అందరి గురించి కాదు, మనకి ప్రభు ఎంత ఇంపార్టెంట్, ఆయన ప్రేమ ఎంత గొప్పదో దాన్ని బట్టి ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇంకొకరు చేస్తే చేయడం కాదు, అటు ఇటు చూడక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జకబలరబాలి అంత్రలో స్పీక్ ఇన్ టాంగ్స్. దేవుడు మీకు స్వేచ్ఛని ఇచ్చాడు, ఆ స్వేచ్ఛతో దేవుని ఆరాధించండి. స్వేచ్ఛతో ఆరాధించండి, స్వేచ్ఛతో స్తుతించండి, స్వేచ్ఛతో. హల్లెలూయా. రాఖాబాలమా సిఖాబాలి రమా ఖారలోగో సందబలరబా ఎలే బ్రహాస్తో ఫ్రదీల మాందెలే గ్రస్తిల బ్రంతనోస్ రాహాసేతే సిలువ రక్తముతో నన్ను కడిగి శుద్ధుని చేసిన ఆదాములో నుండి నన్ను క్రీస్తులోనికి పిలచిన కలువరి యేసయ్య, కలువరి మరువను కలువరి ప్రేమను, మరువను శాశ్వత ప్రేమను. మరువలే నయా మారని యేసయ్యా, మరువలే నయా మారని యేసయ్యా, మరువను మారని ప్రేమను, మరువను ప్రియుడా నీ ప్రేమను. చెదరిపోయిన నన్ను సియోనులోనికి పిలచిన, చెరసాలలో ఉన్న నన్ను సింహాసనమునకు చేర్చిన సర్వోన్నతుడా యేసయ్యా, సర్వోన్నతుడా యేసయ్యా, మరువనే శాశ్వత ప్రేమను, మరువను సర్వోన్నత ప్రేమను, మరువలే నయా మారని యేసయ్యా, మరువలే నయా మారని యేసయ్యా, మరువను మారని ప్రేమను, మరువను శాశ్వత ప్రేమను. నీ కృపతో నన్ను వరించి నీ సన్నిధికి పిలచిన, నీ ప్రేమ నాలో కుమ్మరించి
కోటలోనికి చేర్చిన నీ కృపతో నన్నావరించి నీ సన్నిధికి పిలచిన నీ ప్రేమ నాలో కుమ్మరించి కోటలోనికి పిలచిన నా కోట నా కొండ నా కోట నా కొండ నీ ప్రేమే తరగదని నీలోనే యుందును నీ కృపే చాలునని నీతోనే నడుతును నీ ప్రేమే తరగదని నీలోనే యుందును నీ కృపే చాలునని నీతోనే నడుతును మరువలేనయా మారని యేసయ్యా మరువలేనయా మారని యేసయ్యా మరువను మారని ప్రేమను మరువను నాదని ప్రేమను మరువలేనయ్యా యేసయ్యా మరువలేనయ్యా మరువను శాశ్వత ప్రేమను మరువను నాదాని ప్రేమను మరువను సర్వోన్నత ప్రేమను మరువను మారని ప్రేమను అనండి నా కోట నా కొండ అనండి నా కోట నా కొండ నీ ప్రేమే తరగదని నీలోనే యుందును నీ కృపే చాలునని నీతోనే నడుతును నీ ప్రేమే తరగదని నీలోనే నుందును నీ కృపే చాలునని నీతోనే నడుతును మరువలేనయ్యా మారని యేసయ్యా మరువలేనయ్యా మారని యేసయ్యా మరువను మారని ప్రేమను మరువను నాదాని ప్రేమను మరువను మారని ప్రేమను
మరువను ప్రియుడా నీ ప్రేమను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మారా కాలాబా సోంతే కేలే బాలిన మాన్స్. నీ ప్రేమ ఎంతో గొప్పది. వాక్యం చెప్తుంది, తండ్రి మనకెట్టి ప్రేమను చూపిన చూడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ ఫాదర్. ఓ ఇట్స్ సో ఫ్రెష్ and refreshing is your love, Father. Thank you for your love. Thank you for your kindness. నీ కనికరాన్ని బట్టి వందనాలు, నీ కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప నిరంతరం ఉండే. లేఖ బారను కౌసిత బాయన El parino fradigna skile bradina skile baina arcosina alish no hosanande manima handolo fradiga proste che brante le crista la bradigna stele brante edigna anzo frake ste brando lo kroski baya zanto la braniganas ke bradignas liga bala cosani behindes. Labrano ko sitabantre le bahesho di la mande. Liba karanon zele bahande le balina hanse baina. Al parno gosti ke brandele. Rahu sekele mandala hala bahaso. Al prandi ke le brazito bantele le bahasiantes. Rakho ligas ke le bantenes. నిన్నోరు బాగా తెరిస్తే దేవుని నింపుతాడు కదా. ఏదో రెండు మాటలు మాట్లాడి వదిలేకూడదు. అంటిల్ యువర్ ఫోకస్ కంప్లీట్లీ షిఫ్టెడ్స్ ఆన్ ద వర్డ్. పరిశుద్ధాత్మ నేను టేక్ ఓవర్ చేసేవారు. యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ టాంగ్స్. ఇట్స్ సో ఇంపార్టెంట్. మీరు అన్య భాషల్లో మాట్లాడుతుండగా, ఆత్మ భాషతో మాట్లాడుతుండగా మీ ప్రతి అవయవము దేవుని శక్తి అనుభవిస్తూ ఉండాలి. యువర్ ఐస్ మస్ట్ బి ఆన్ ఫైర్, ఇయర్స్ ఆన్ ఫైర్ ఫర్ రెడీ టు లిసన్. రాఖోలి బాహా సెఖే మాండెలే బాలిక ఫ్రదుకుస్ లే బహాన్ సుఫ్రదిగ్న. దేవుడు మన ఒక విశాల స్థలంలో ఉంచాడు. యు ఆర్ నాట్ స్ట్రక్ ఇన్ లైఫ్. ఇరుకున పడి లేవు నువ్వు. దేవుడు నేను విశాలపరుస్తున్నాడు. నౌ యాజ్ యూ స్పీక్ ఇన్ టాంగ్స్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్. Ali mahans of Radigas El Panigos Kene Mandele Bahaya. దేవుడు అంటాడు, I have enlarged your territories. The Lord says, look how free you are now. మనుషుల ఆలోచనలు, ఒపీనియన్స్ నిన్ను సంకుచితపరచకూడదు, చిన్నగా చేయకూడదు. Spread out your wings and fly. Al-Bahasokobolias. Salina mandele hesofrodignas. మరి ఒక అద్భుతమైన సీజన్లో ఉన్నారు. Where you can work freely, express yourself freely. Hallelujah. దేవుని రాజ్యం మాటలే కాదు, శక్తి యొక్క ప్రదర్శన కూడా. మేనిఫెస్టేషన్ ఆఫ్ పవర్, పవర్ఫుల్ థింగ్స్
will happen by you. Open your mouth and start declaring. నోరు తెరిచి పలకడం ప్రారంభించండి. You have seen nothing. ఇంతవరకు చూసింది ఏమీ కాదు. There are far greater and mighty things are going to happen. Come on, ముందు నుంచి వెనకాల వరకు అందరూ. I want you to be in the same spirit. ఇదే విధంగా మీరు ఉండాలని ఆశపడుతున్నాను. This is your moment. This is your moment. This is your moment. ఇది మీ సమయం. Something special is going to happen to you. Something special, supernatural is going to happen now. అసాధారణమైన జరిగే సమయం ఇది మీకు. కాన్సన్ట్రేట్ ఆన్ ద స్పిరిట్. ఆత్మ సంగతుల మీద ధ్యానం ఉంచండి. ఫర్గెట్ అబౌట్ వాట్ యు హావ్ కమ్ ఫ్రమ్. ఎలాంటి పరిస్థితి వచ్చావో పక్క పెట్టి. సంబడి ఇస్ వాచింగ్ us. Don't go here and there. It is your moment now. Halabantolo baligar hasi pratiga. గేస్ చేయడం ప్రారంభించండి. గేస్ చేయడం ప్రారంభించండి అంటే ధ్యానంగా చూడడం ప్రారంభించండి. న్యూ థింగ్స్ గాడ్ ఈస్ షోయింగ్ యూ. న్యూ కైండ్ ఆఫ్ వేస్ గాడ్ ఈస్ ఓపెనింగ్ ఫర్ యూ. నువ్వు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అలాగా. ఆల్బానినో వాన్సే దే బాలిగస్. ఇట్స్ లైక్ హిడెన్ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్. హిడెన్ థింగ్స్ దాగి ఉన్నవి బయటకు వచ్చే సమయం ఇది. వెదర్ ఇట్ ఈస్ ఎన్ అబిలిటీ, ఇట్స్ లైక్ ఎ ట్రెజర్ విచ్ ఇస్ హిడెన్ విచ్ ఇస్ కమింగ్ అవుట్. పరిశుద్ధాత్ముడికి సాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు, మనుషులు కాదు. డోంట్ లుక్ ఎట్ పీపుల్. పీపుల్ కాదు, మనుషులు కాదు. స్టాప్ డూయింగ్ దాట్. లుక్ టు ద లార్డ్. There is a voice talking to you. స్వరం నీతో మాట్లాడుతున్నాడు. And he's telling you, do this, my son, my daughter, నా కుమారుడు, నా కుమార్తె, ఇలాగ చేయను. You are born for this. ఇందుకు ఏర్పాటు చేయబడ్డాను. Suddenly a boldness will take over you. ఒక ఖచ్చితమైన స్వభావం నిన్ను తీసేసుకుంటా. నీలో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆర్బాలా ఖాసోఫ్రాగానియా. ఇస్ ద లార్డ్స్ డూయింగ్. ఇది ప్రభు పని, ఇది ప్రభు పని. ఈల్డ్ టు ఇట్. దేవుని యొక్క పరిశుద్ధాత్మకు అప్పచెప్పుకోండి. కమాన్, ఓపెన్ యువర్ మౌత్. నీ నోరు ఆయనకి ఇన్స్ట్రుమెంట్ అవని. యూ విల్ స్పీక్ వండర్ఫుల్ థింగ్స్ నౌ. ఇది ప్రవచించి రూపుదిద్దే నెల కాబట్టి కమాన్ స్పీక్. నీ నోటి నుండి వచ్చే మాటలోనే నీ విజయం ఉంది. నీ హృదయం కలవరపడనీయద్దు. నీ మనసు డిస్ట్రాక్ట్ అవ్వనీయద్దు. ఫోకస్ ఆన్ ద ప్రొఫెసీ. ప్రవచించుటని నిర్లక్ష్యం చేయకు. ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రొఫెసీ నౌ. మేక్ వార్. నీ ప్రవచనాలతో పోరాడు ఇప్పుడే. ఓ గొప్ప పర్వతమా, వాట్ ఎవర్ యు ఆర్, మూవ్ నౌ. వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్, చెప్పు. ఆ పరిస్థితితో ఇప్పుడే చెప్పు. నౌ చేంజ్ అవ్వాలి. నా ఏంజల్స్ ఆర్ వెయిటింగ్. దేవుని దూతలు వెయిట్ చేస్తున్నారు నీ నోట్లోంచి వచ్చే మాటల కోసం. ఎస్ ఐ ప్రే నౌ. ప్రతి ఒక్కరిలో ఈ మంట పనిచేయను గాక. ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ టేక్ ఓవర్ యువర్ టంగ్ నౌ. నీ నాలుకను స్వాధీనంలో తీసుకొని గాక. నీ యొక్క కండ్లను స్వాధీనంలో తీసుకొని గాక. సో దట్ యూ కెన్ సీ అన్యూజువల్ థింగ్స్ నౌ. రాఖో బాలి బహా సోఫ్రదిగా.
అల్ హౌసి ఖాంటెలే మాందో బాలిగస్. నీ నోట్లోంచి ప్రవచనం రానంత వరకు భాషలే మాట్లాడండి, వేరేవేం కాదు. సైలెంట్గా ఉండదు. అంటిల్ యూ హ్యావ్ అ వర్డ్ టు ప్రొఫెసై. స్పీక్ ఇన్ టంగ్స్ నౌ. రాపా కాబా సాకా తాబాలి కాబహా. నువ్వు మాట్లాడుతున్నావని ఇప్పుడు విత్తనాలు విత్తనాలు విత్తనాలు. కమాన్ కమాన్, స్పీక్ స్పీక్. సో దీస్ సీడ్స్. పారోజీ బాఖాయ మందే. గుర్తుంచుకోండి, మనుషులకు ఏం జరుగుతుందో, ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు జరగక్కర్లేదు. మీలో దేవుని జీవం ఉంది, మీలో దేవుని జీవం ఉంది. అది మీరు పలికి ఇతర వాటిని జీవింపజేయచ్చు, నష్టాన్ని లాభాలుగా మార్చొచ్చు. కమాన్ నౌ, కమాన్ నౌ. నోరు తెరిచి పలుకు. అందరు ఏం కోరుకుంటున్నారు కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కోరుకునే దాన్ని బట్టి ఇబ్బంది పడకు. నీ హృదయ ఆశను పలుకున్నావు, పలుకు. నా స్పీక్ ద డిజైర్. ఆ డిజైర్ వల్ల దేవుని రాజ్యంలో ఏం జరుగుతుందో దాని గురించి పలుకు. వేస్ట్గా ఏది లేదు మీ జీవితంలో. వేస్ట్ అయిపోలేదు ఏది. మీరు చదువుకున్న చదువు వేస్ట్ అయిపోలేదు. మీరు చేసిన ఏ ప్రయత్నం వేస్ట్ అయిపోలేదు. అవన్నీ సమకూర్చబడుతున్నాయి మీకోసం. దేర్ ఇస్ నో వేస్టేజ్ ఇన్ యువర్ లైఫ్. ఐ డిక్రీ అండ్ డిక్లేర్ ఎవ్రీథింగ్ ఈస్ గ్యాదర్డ్ బ్యాక్ ఇన్ టు బాస్కెట్స్. అవన్నీ కూడా గంపల్లో ఎత్తబడినట్లుగా ప్రతి ముక్క ఎత్తబడి మీకు మరలా తేయబడును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు అనక్కర్లేదు సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి నాకు అని అనక్కర్లేదు. నా లైఫ్ వేస్ట్ అయింది అనక్కర్లేదు. దెర్ ఈస్ నో లాస్ ఇన్ యువర్ లైఫ్. నష్టం అనేది నీ జీవితంలో లేదు. ఏ ప్రయత్నం నష్టపోలేదు. ఎవ్రీథింగ్ ఈస్ బ్రింగింగ్ ఇట్స్ ఫ్రూట్. దాని ఫలం తీసుకొని వస్తుంది అది. అంతేకాదు, నువ్వు దేవుడు వాక్యంలో ఒక మాట ఉంటుంది, దేవుడు ప్రసవ వేదన కలుగు చేసి కనిపింపక మాన్తాడా. నీకు ఆ విషయంలో ఆశను దేవుడు పెట్టి నీతో ప్రయత్నాన్ని చేయించి అది జరగకుండా ఉంటుందా? నౌ ఈస్ ద టైమ్ టు బర్త్ థింగ్స్. కమ్ ఆన్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ సే, ఇదే నా సమయం. నేను ఏవైతే నా దర్శనంగా కలిగి ఉన్నాను అవన్నీ కనే సమయం ఇదే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. there is maya ba khalis of raganas kile bay. Now something నేను చెప్తాను, మెసేజ్ has now turned into prophetic. Hallelujah. Now look at this. The Lord, you know, this is 9th month of this year kada. ఇది 9వ నెల. ఎంతమంది నాతో ఉన్నారు? 9వ నెల. Do you know 9 months is a signal. It's a symbol that you will birth. 9 నెలలు పూర్తయితే ఏమవుతుంది? గర్భిణీ స్త్రీ కంటది కదా. Now this is your month to birth things. Imagine కడుపులో పెరుగుతున్న బిడ్డను బట్టి తల్లండి, అబ్బా ఇప్పుడే కదులుతున్నాడు, ఇప్పుడే. బయట వాళ్ళు అంటారు నీకు కదా అనిపించి, మాకేముంది. నా ద బేబీ ఇన్సైడ్ ఈజ్ స్టిల్ అలైవ్. లోపల జీవం ఉంది, ఆ బేబీ ఉంది. నువ్వే ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. కానీ అక్కడ బ్యూటీ ఏంటంటే నువ్వు ముందు ఎక్స్పీరియన్స్ చేయాలి అది కనాలంటే. ఎంతమంది నాతో ఉన్నారు? నీలో లేకుండా ఎలా కంటావు? అందుకే నువ్వు మాట్లాడే మాటలు నీకు తెలుసు.
ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ దర్శనాన్నైనా మొదట నమ్మాల్సిన ఆ దర్శనం ఉన్నోళ్ళే. వేరే వాళ్ళ మీద ఆధారపడకండి. వాళ్ళకి లేదు కడుపులో బిడ్డ, వాళ్ళకేం తెలుస్తుంది? నువ్వు లేచేటప్పుడు, నడిచేటప్పుడు నీకు తెలుసు నువ్వేం మూస్తున్నావు. వాళ్ళు అనొచ్చు, అబ్బా వీళ్ళతో ఇబ్బందే ఉంది మాకు అనిపించి. బట్ అంటిల్ దట్ టైమ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దెన్ ద మంత్స్ ఆర్ ఫినిష్డ్. ఏమవుతుందంట? యు విల్ బర్త్. అప్పుడు అందరికీ, ఓ ఇదా నువ్వు మోసింది, ఇంత బ్యూటిఫుల్ మోసవాను. ఐ డిక్రీ అండ్ డిక్లేర్, నేను ప్రవచిస్తున్నాను మీ మీద, అలాంటి రమ్యమైనవి, గొప్పవైనవి, అందమైనవి మీరు కంటారు. అండ్ మీరు కాదు, ఇప్పుడు వేరే వాళ్ళు సెలబ్రేట్ చేయడం ప్రారంభిస్తారు. నేను చెప్తున్నాను, దిస్ ఈస్ డన్ అండ్ ఎస్టాబ్లిష్డ్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు క్యాచ్. దట్స్ వై ఇది మీ మేనిఫెస్టేషన్ టైం, ఫార్మేషన్ టైం అన్న. దట్ మీన్స్ యు ఆర్ బర్తింగ్. నువ్వు ఏదైతే మాట్లాడుతూ వచ్చావు, మాట్లాడుతూ దేనైతే పెంచుతూ వచ్చావు, అది ఇప్పుడు కనే టైం ఇది. అది యునో ఇఫ్ యూ వాంట్ టు సీ దట్, ఖాలా బాసో కోబోలి బాసా 66వ అధ్యాయం ఏషియాలో ఉంటుంది మాట. 66 ఏషియాలో వచనం ఐ థింక్ వీ నీడ్ టు పికప్. దేవుడు ప్రసవ వేదన కలిగించి కనిపింపక మానుతాడా? ఒక 2 నిమిషాలు ఉండండి నిలబడి. దిస్ ఈజ్ పవర్ఫుల్. పక్కన వాళ్ళు చెప్పండి, ఆర్ యు రెడీ? వాళ్ళు రెడీ లేకపోతే మీకేంది, మీరు రెడీగా ఉండండి. కొంతమంది అంతే, మీరు ఎట్లా అంటే ఎట్లా అన్నట్టు ఉంటారు. అలా వద్దు. ఐఎమ్ మోర్ దెన్ రెడీ. హల్లెలూయా, హల్లెలూయా. దొరికిందా? 9 కదా? 9 చూడండి. కొంతమందికి అర్థం, ఎంతమందికి అర్థమైంది? No, I didn't prepare. నేను అన్నాను, I didn't prepare. The Lord said this month, read what is going to happen to you. ఇది న్యాచురల్ అయినా పర్లేదు, స్పిరిచువల్గా అయినా పర్లేదు. రిసీవ్ చేయండి, ఇప్పుడే రిసీవ్ చేయండి. ఏమన్నాడు? నేను ప్రసవేదన కలుగజేసి కనిపింపక మానిదనా అని యెహోవా అడుగుచున్నాడు. రెండోది, పుట్టించిన వాడైనా నేను గర్భమును మూసేదనా. Now 2 things God is going to deal with ఈ నెలలో. ఒకటి, ఆల్రెడీ నువ్వు కలిగి ఉంటే అది కనిపిస్తాయంట. కనలేని స్థితిలో బ్యారన్గా ఉంటే నీకు కనే స్థితి ఇస్తాయంట. ఐ డోంట్ నో ఎంత నీడ్ ఉందో నీకు. నీ నీడ్ చెప్తుంది నీకు ఎక్సైట్మెంట్ రావడానికి. దేర్ ఇస్ ఎ కోడ్ ఇన్ దిస్. నేను యెషయా గ్రంథం స్పెషల్ ఎందుకంటే, బైబిల్లో మీకు 66 పుస్తకాలు ఉన్నాయి, దీంట్లో 66 అధ్యాయాలు ఉన్నాయి. అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ గాడ్స్ హార్ట్ అండ్ మైండ్ ఏంటంటే, యూ మస్ట్ ప్రాస్పర్. దేవుని హృదయం ఏంటి మీ పట్ల? మీరు వర్ధిల్లాలి, ఏడ్చుతూ ఉండడం కాదు. మీరు ఒకటే చేయాలంటే తెలుసా, మనుషుల ఒపీనియన్స్, బయట నుంచి వచ్చిన రిజల్ట్స్ అన్నీ నువ్వు బంద్ చేసేయాలి. మంత్ ఆయాబా ఖాయాబా, రిఫ్రెష్ యువర్ సెల్ఫ్. నేను ఇందాక పాడుతున్నప్పుడు నేను గమనించింది తెలుసా, ఒక నది ప్రవహిస్తుంది ఇక్కడ. దెర్ వాజ్ ఎ రివర్ ఫ్లోయింగ్. ద లార్డ్ టోల్డ్ మీ లైక్ 47 హెచ్కెల్ 47 ఉంటుంది. ఆ నది ప్రవహించినప్పుడు ఏమైందంట, ఆ ఒడ్డున ఉన్న అంతా కూడా, ఎడారి అంతా కూడా ఆ నది పోయిన చోట ఫలవంతంగా మారి. అల్ ఖరీబా హస్తోఫ్రనిగన మాండెలే హెస్తోఫ్రగానా ఇగ్లీస్తోఫ్రాటెకే బాంటెలేకోలోస్ ఫరదిగ్నస్. The word is now like the, prophetic words are like rivers. తెలుసా మీకు, ప్రవచనాత్మకమైన మాటలు నది లాంటివి, స్ప్రింగ్స్ లాంటివి. మీకు వింత తెలుసా, ఏదైతే హెచ్కేల్ ప్రవక్త ప్రవచించాడో అది ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ. తెలుసా మీకు అది?
ఇది జోక్ కాదు. బైబిల్ ఈజ్ నాట్ జోక్. బైబిల్ ఈజ్ మోర్ దాన్ సైన్స్. యూనో అక్కడ ఒక వింతుంది, నేను మీకు అది కొంచెం టైంలో చూపిస్తాను. బట్ ఐఎమ్ బ్రింగింగ్ యూ దట్. నేను మీకు ఒక పిక్చర్ ఇస్తున్నాను. వాట్ ఎవర్ ఇట్ వాస్ బిఫోర్, ఐ డోంట్ కేర్ అనండి. ఇక్కడికి రాకముందు, ఈ వర్డ్ నేను వినకముందు ఏముండనో నాకు సంబంధం లేదు. బట్ ఆ నది ఇప్పుడు ప్రవహించింది. యూనో సమ్ టైమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. లింక్ ఉన్న మాటలతో ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మెసేజ్, మంచి మెసేజ్ అంటారు బయట. అరే బాగా చెప్పాడండి, చాలా బాగా అల్లినట్టు ఉంది అని. అల్లినట్టు ఉండదు ప్రవచనాత్మకం ఎప్పుడు. ప్రాఫెసీ ఈజ్ ఆల్వేస్ మిస్టరీ. మనకి ఎక్కువ హోంవర్క్ చేయాల్సి వస్తుంది. ప్రవచనాలు కోడ్స్ లాగా ఉంటాయి. హలో, మీకు అత్యంత చెవులకు నచ్చే మెసేజ్ అత్యంత లో లెవెల్ మెసేజ్. బట్ వెన్ యూ హియర్, చెవులకు నచ్చడం వేరు. బట్ వెన్ యూ హ్యావ్ ఎ వర్క్ టు డూ, వెన్ యూ హియర్ ద మెసేజ్, మీరు విని వెళ్ళిన తర్వాత వర్క్ చేయాల్సి వస్తే అది రియల్ మెసేజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్రిషియేషన్ చేసిపోయేది కాదు మెసేజ్. మోస్ట్ కన్ఫ్యూజన్ అవుతుంది మీరు ప్రాఫిటిక్ విన్నప్పుడు. నీవు వెళ్తున్న దానికి వ్యతిరేకంగా ఉంటుంది అది. ఇప్పుడు నీకు లోపల బాధ ఉంది, నీ బాధకి నేను బాధ మాట్లాడానుకో, నీకు నచ్చుతుంది. ఎందుకంటే అమ్మ బాధ గుర్తించాడు అయ్యగారు. అసలు నీకు బాధ ఎందుకు ఉంది అని బాధే లేదని అనుకో, నీకు ఇంకెక్కువ బాధ వస్తుంది. రావాలి బాధ, ఎందుకంటే అది నిన్ను బాగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా నేను అన్నాను, ఐ వాస్ థ్యాంకింగ్ ద లార్డ్. నేను అన్నాను, మీరు కూడా థ్యాంక్ చేయండి దేవునికి, మీరు కూడా థ్యాంక్ చేయండి. మీరు ఒకటే ప్లేస్లో ఉన్నాం, మీరు ఒకటే ప్లేస్లో ఉన్నాం. నేను ఐ సా ఎ విజన్. వై డిడ్ంట్ యూ సా ఎ విజన్? నేనేమన్నాను? వెన్ యూ ఫోకస్ ఆన్ ద లార్డ్, మీరు ప్రభువు మీద, వాక్యం మీద దృష్టి పెడితే దెర్ విల్ బి ఏ విజన్. పక్కన చెప్పండి, ఫోకస్ చేస్తే విజన్ వస్తుంది. ఎవరి మీద? చాలా ట్రై చేస్తాయి నీకు రావడానికి, ఫోకస్ చేయకుండా, డిస్ట్రాక్ట్ చేయడానికి. చాలామంది బాలకేయాలు పండితులు అనుకుంటారు, వాళ్ళని పట్టించుకోకండి. నో, దే హ్యావ్ షట్ డౌన్ దేర్ హార్ట్స్. వాళ్ళ హృదయాలు మూసేసుకున్నారు. కానీ దేవుడు ఎవరిని వెతుకుతున్నాడంటే, ఎవరు దీనుడై, ఎవరైతే ఉన్నారో అట్లా ఈజ్ ఓపెన్ టు హిమ్. కొంతమంది ఏమవుతుంది తెలుసా, నేను ఎవరితో మాట్లాడితే వాళ్ళు మాట్లాడక ముందు అన్నీ వాళ్ళే చెప్పి షట్ డౌన్ చేస్తారు. వెన్ దే సే ఐ నో, ఐ సే ప్రైజ్ ది లార్డ్, గెట్ లాస్ట్ అన్నట్టు. ఏమనుకోకుండా, ఎందుకంటే వెన్ యూ నో, వై షుడ్ ఐ హెల్ప్ యూ? బట్ వెన్ ఐ సే యూ సంథింగ్, యూ మస్ట్ లిజన్. మాట్లాడడం కంటే వినుట శ్రేష్టం అన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏం వింటున్నాం? దెన్ వెన్ యూ హియర్, నేను చెప్పే మాటలు వింటే మీరు, ఇట్ విల్ అపియర్ టు యాజ్ విజన్స్. బికాజ్ ఇవి నా మాటలు కాదు, ఇవి ఆత్మీయ జీవమై ఉన్నాయి. ఆమేన్. ఇఫ్ యూ కనెక్ట్, మన కనెక్ట్ అవుతే ఏమవుతుంది? ద సేమ్ థింగ్స్ విల్ ఫ్లో ఇన్ యూ. నా ఆశ అదే ఉంది. కనెక్ట్ ఎప్పటి నుంచో ఉన్న మా అయ్యగారితో 20 సంవత్సరాలు నాకు అనవసరం. ఈ 20 నిమిషాలు నువ్వు కనెక్ట్ అయితే చాలు ఫస్ట్. ఎందుకంటే నేను ఒకసారి అంటే కదా, నేను పెన్ డ్రైవ్తో మీకు పెట్టగలితే ఎంత బాగున్నానండి. నో, సమ్ టైమ్స్ నువ్వు సంవత్సరం అంతా నాతో ఏం కాకపోవచ్చు, బట్ వన్ మూమెంట్ విల్ కనెక్ట్ యూ. మై గాడ్. ఎలీషా ప్రవక్తతోనే ఉన్నాడంటే ఆయన, కానీ ఏం చూడలేదు, ఎప్పుడు ఏం చూడలేదు. రోజు మాత్రం ప్రైజ్లార్డ్ అయ్యగారు ఆయన కూడా తిరుగుతున్నాడు. లాభం ఏంటి? ఒక రోజు అన్నాయంట, అసలు సమయం వచ్చింది. ప్రైజ్లార్డ్లు బాగానే నడుస్తాయి, ఎప్పుడైతే మీద పడుతుంది ఏమన్నా అప్పుడు వస్తుంది అసలైంది. శత్రువులన్నీ చూడగానే ఏమైపోయిందంట, కంగారు వచ్చానంటే అయ్యగారు. అప్పుడు అనంటే, ఓకే, ఐ విల్ కనెక్ట్ యూ నౌ. చలో, ద మూమెంట్ కనెక్ట్ అయిపోయింది. ఏమైంది? ఏమైపోయినాడు శత్రువు? ఏమైపోయినాడు ప్రాణాపాయం? ఏమైపోయింది? ఇట్స్ గాన్. నౌ ద విజన్ హస్ చేంజ్డ్. దైవజనుడు అంటే, ఇతను చూచున్నట్లుగా ఇతను కన్నులు తెరవాలి. నాకు చాలాసార్లు అంటే, కానీ నాకు అర్థమైనట్టు మీకు అర్థమైతే ఎంత బాగుండు. ఎందుకంటే అనుకున్నావు, నాకు ఎందుకు అంతగానో నా గురించి చెప్తే ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అయ్యగారు. నేను నువ్వు చూస్తే ఎంత బాగుండు. నువ్వు నీ సమస్యను చూస్తున్నావు, నేను నీకు శ్రేష్ఠ స్థితిని చూస్తున్నాను ఆల్రెడీ.
Hallelujah. Praise the Lord. Now, God is God of restoration, refreshment. He is not God of destruction. Destruction always happened by rebelliousness. వ్యతిరేక బుద్ధి వల్లనే డిస్ట్రక్షన్స్ అయ్యాయి. కానీ దేవుడు డిస్ట్రక్ట్ చేసేవాడైతే ఆయన ఎందుకు ప్రాణం పెడతాడు వచ్చి? నో, సమ్ పీపుల్ ఈవెన్ టుడే సే, ఎందుకు దేవుడు నాకు ఈ పరిస్థితి ఇచ్చాడు, ఎందుకు నాకు దుఃఖం ఇచ్చాడు, అసలు రాంగ్ ల్యాండ్లో ఉన్నారు వాళ్ళందరూ. తప్పు జాతికి చెందిన వాళ్ళు, ఎవరో తప్పు జాతితో మైండ్ పాడు చేసుకున్న వాళ్ళు. కానీ వాళ్ళ ముదురు ఎంత అయిపోయిందంటే ఆ మైండ్ అయ్యే మాట్లాడతారు. నువ్వు మొత్తం సిస్టమ్ రీబూట్ చేయాలి నీది. ఆమేన్. చేస్తాడు దేవుడు అని, చేస్తాడు. ఇదే టైం నువ్వు ఓపెన్ అవుతాయి, నువ్వు ఒప్పుకుంటే ఈ విల్ రీబూట్ యూ. మొత్తం కొత్త లాంగ్వేజ్ నీ నోట్లోంచి వస్తూ ఉంటుంది, కొత్త భాష నీ నోట్లోంచి వస్తూ ఉంటుంది. నేను చెప్తున్నాను, ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. యూ కెన్ సే వెయిట్ ఎవర్ డైమండ్, ఇట్స్ ఎ బిగ్ టైమ్ ఛాన్స్. నేను అన్నాను, ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నాతో అంటాడు, ఈ మంత్ నేను ఐఎమ్ గివింగ్ ఎ గోల్డెన్ ఛాన్స్ టు పీపుల్. ఇఫ్ దే వాంట్ టు కనెక్ట్ టు దట్ ఫైర్, కనెక్ట్ టు దట్ విజన్స్, ఇది నేను నీకు ఇస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నువ్వు పోగొట్టుకున్నావా? కొంతమంది తప్పక నటిస్తుండొచ్చు, ఏంటంటే నాకు లేకపోయినా ఆత్మీయంగా ఉన్నట్టుగా, అలా అని తిట్టలేం కదా అయ్యగారిని అన్నట్టు. అర్థమవుతుంది కదా? బట్ అలా అవసరం లేదు, మనం చేయగల అట్లా. యూ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్. అందుకే చెప్తున్నాను, ద మోస్ట్ హౌ యూ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీపుల్ నీతో ఉన్న వాళ్ళతో. నీ జీవితమే సపరేట్ అయిపోతుంది. బైబిల్ ఏమో తెలుసా, ఆత్మ సంబంధి అయిన వాడు అలాగే ఉంటాడంట. అతను అన్నిటినీ వివేచిస్తాడు, కానీ అతను ఎవరి చేత వివేచింపబడాడు. మాతోనే ఉండేయండి, నిన్న ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయని అంటారు. నీకేం జరుగుతుంది ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నువ్వు ఏం మోస్తున్నావు అది నువ్వు కంటావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు అందరి మాటలు వింటున్నావు, ఎందుకో తెలుసా, నువ్వు ఇంకా కనలేదు. దట్ ద మూమెంట్ యూ ప్రొడ్యూస్ వాట్ యూ హ్యావ్, ఎవ్రీబడి విల్ లిసన్ టు యూ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమో నాతో ఉన్నారు ఈరోజు. నేను చూసిన విజన్ ఏంటి? ద రివర్ ఇస్ ఫ్లోయింగ్ టు యూ. మనం చేయాల్సింది ఏంటో తెలుసా, దాంట్లో కనెక్ట్ అవ్వాలి. సడన్లీ అలవాటు చేసుకొని రుద్దుకొని మాట్లాడితే కష్టం, కానీ అదే నీది అయిపోయింది అనుకో, నువ్వు ఎవరు చెప్పక్కలే నీకు. నాకు బాగా గుర్తుంది, దైవజనులు బిల్లిగ్రామ్ గారికి ఒకరోజు ఒక ఆయన వచ్చి అన్నాడు, దేవుడే లేడని పత్రికలు పంచాడు. అప్పుడు ఇంకా ఆయన ప్రచారకుడు కాదు, పెద్ద బోధకుడేం కాదు. అందరూ పత్రికలు పంచుతూ వెళ్ళిపోతూ ఆయన కాలేజీలో ఉన్నాడు, ఆయన కూడా ఇచ్చాడు. ఇదిగో బిల్లి తీసుకో, దేవుడు లేడని నేను ప్రూవ్ చేశాను. ఆయన పత్రం తీసి పక్క పెట్టానంటే, ఎట్లా చెప్పగలను నువ్వు దేవుడు లేడని అంటే, ఏమైంది? ఇగో నువ్వు చదువు, మొత్తం నేను ప్రూవ్ చేశాను, అది పక్క పెట్టు, కానీ ఎట్లా చెప్పగలను దేవుడు లేడని? ఇప్పుడే నేను ఆయనతో మాట్లాడినాను. Now that person got shocked. No, he's not trying to prove. ఆయన ప్రూవ్ చేయడానికి ట్రై చేయట్లే. ఓ మై గాడ్, ఆయన తనలో తాను ఆ నిశ్చయత కలిగి ఉన్నాడు. ఆయన తనలో తానుకే ఆ నిశ్చయత ఉంది. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీబడి, ఐ నో మై గాడ్. బైబిల్ ఏమో తెలుసా, తమ దేవుణ్ణి ఎరిగిన వారు మా రాపా కాయలబా ఏమవుతారంట? నో మ్యాటర్ హౌ మచ్ పీపుల్ ఆర్ టాకింగ్, యూ విల్ బి గోయింగ్ ఆన్ వన్ డైరెక్షన్, ఫార్వర్డ్ అండ్ అప్వర్డ్. బలము నొంది ఏం చేస్తారంట? నీ చుట్టూ అందరు కూర్చొని నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేసి సంతోషించి నవ్వుతుండొచ్చు, బట్ యూ విల్ గో ఫార్వర్డ్ అండ్ అప్వర్డ్. బైబిల్ ఉంది, వారు కృంగి నేల మీద మనం లేచి చక్కగా నిలబడ్డాం. అయ్యా. Now the more you have that, you just say, hey, నా జీవితం వేరే ఉంది మొత్తం. హలో, ఎంతమందికి అర్థమవుతున్నమాట? చాలా కష్టపడాలి. ఈ ఆనందం మనుషులు ఇచ్చేది కాదు, చాలా బిహేవ్ చేయాల్సి వస్తుంది మంచిగా. వదిలేస్తే చాలా ఎంజాయ్ చేస్తాం మనం. కొంతమంది జీవితాల్లో ఆనందమే లేదు, నటించాల్సి వస్తుంది. కారణం ఏంటో తెలుసా? యు ఆర్ నాట్ కనెక్టెడ్. ఒక్కసారి నువ్వు ఆ ప్రేమలో దేవుని ఆనందంలో కనెక్ట్ అయిపోయావు అనుకో, నీవే కాదు నీతో ఏది టచ్ అయినా అది కూడా ఫలవంతంగా అయిపోతుంది. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నాయి ఈరోజు? ఫ్లోలో ఉన్నారా? ఒక చిన్న థ్యాంక్స్ చెప్తాను దేవునికి, థ్యాంక్స్ చెప్తాను. నేను ఇంకో 2-3 మాటలు చెప్పాలి కదా, నేను చూపిస్తాను కదా. నౌ దిస్ మంత్ ఈజ్ దట్ ఫర్ యూ.
దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీకు నేను గర్భం ధరింపజేసి ప్రసవేదన కలిగింపజేసి నువ్వు ఎందుకు అలాగా అందరితో పట్టించుకోకుండా లాగినట్టుగా వెళ్ళి ప్రార్థనలు చేసావు, లాగినట్టుగా వెళ్ళి ఉపవాసాలు ఉండి ఎందుకు ఇంత ప్రయాసపడ్డావు? ఊరికేనేనా? కాదు. దేవుడు అంటున్నాడు నిన్ను కనిపించడానికి. అలాగే పుట్టించిన వాడు గర్భం మూస్తాడా? ఇఫ్ యు ఆర్ థింకింగ్, ఎవరైనా ఇక్కడ ఉన్నారు, టెస్ట్ చెప్పింది, అది చెప్పింది, ఇది చెప్పింది, నో 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 నో, ఛాన్స్ లేదు, అది లేదు, ఇది ఒక్క మాట చాలు. గాడ్ హ్యాస్ మేడ్ మీ. దేవుడు నన్ను సృష్టించాడు, రూపించాడు. అనండి, టేక్ ఇట్ నౌ. వై విల్ హీ క్లోజ్ ద వూంబ్? ఆన్సర్ ఎవరు చెప్పాలి దీనికి? చదువుకున్న వాళ్ళు చెప్పాలి, నేను కాదు. క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఎవరు చెప్పాలి? టెల్ యువర్ ఆన్సర్ నౌ. నీకు మనుషుల ఒపీనియన్ కాదు, బయట నుంచి వచ్చిన పోల్స్ కాదు, రిపోర్ట్స్ కాదు, నీ ఆన్సర్ ఏంటి దీనికి అని దేవుడు అడుగుతున్నాడు నేను. నా ఇన్ దిస్ మంత్ ఐ మస్ట్ సీ దట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నడుస్తున్న ప్రూఫ్గా ఉండాలా దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను. స్తుతించండి, దేవుని స్తుతించండి, థ్యాంక్స్ చెప్పండి. నేను మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాను మీకు విజన్ చూడడానికి, మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాను మీకు విజన్ చూడడానికి, మళ్ళీ అవకాశం ఇస్తున్నాను మీరు దర్శనం చూడడానికి. ఈసారి మిస్ చేయొద్దు, ఈసారి మిస్ చేయొద్దు. దేవుని ఆత్మ కార్యం జరుగుతుంది ఇక్కడ, ఈసారి మిస్ చేయొద్దు. ఎస్, క్యాచ్ ద ఫైర్ నౌ. ఆ ఒక మంటను పట్టుకో ఇప్పుడే, ఆత్మీయ సంబంధమైన వాతావరణంలో కనెక్ట్ అయిపోయి ఇప్పుడే. ఐ ప్రే దట్ యువర్ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ ఓపెన్. నేను ప్రార్థిస్తున్నాను మీ మనోనేత్రాలు వెలిగించబడి. You must see visions now. In the name of Jesus. Come on, come on, come on, come on. Go deeper, go deeper. ఇంకా లోతుగా వెళ్ళండి. Come on, go. Parakosika bay. Ali bahasto fradigna. El banokosika bayna vandele balika sofradigna. Yes. 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 మాట్లాడు, చూసినవి మాట్లాడు, పలుకు. నీకు నోటికి దేవుడు శక్తి ఇస్తున్నాడు, పలుకు. ఒక వాక్యం జోడిస్తున్నాడు దేవుడు, పలుకునా. Don't worry, don't worry. It's so amazing, amazing, amazing. చెప్పు, నీవు నా ప్రభువా, నీవే నా నీతి అని చెప్పు. You will lift it up, you will be lifted up, you will be lifted up, you will be lifted up. You will be lifted up. Say, the Lord, you are my righteousness. కొంతమందికి ఆ భ్రమ ఉంది, నేను తగను, నాకు అందుకే కనబడట్లేదేమో, నేను తగను, మేబీ నేను సరిగా లేను, సరిగా. నో, నీ పవర్ కాదు, నీ యొక్క శక్తి కాదు, నీ బలం కాదు. దేవుడు అన్నాడు, ఆత్మ ద్వారా దీన్ని చేస్తాను, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తాను. అపవాది నీకున్న బలహీనతలు గుర్తు చేస్తే పట్టించుకోదు. నౌ డిపెండ్ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప మీద ఆధారపడు. యు ఆర్ ఎ బిలవర్డ్ సన్, బిలవర్డ్ డాటర్. దేవునికి ప్రియ కుమార్తెవి, కుమారుడివిను. అరైజ్ నౌ. లేచి తేజలేయడం ప్రారంభించి ఇప్పుడే. మారహస్తో ప్రలిగన హలిజోకో బాయన మన్స్తే బలిగనస్. Aloko fraskina mandele. Word is deposited in your spirit. అనేక సంగతులు నీ ఆత్మలో పెట్టబడుతున్నాయి ఇప్పుడు. It's like you are downloading things now. ఆ వాయిస్ ని నమ్ము. నాట్ ద నాయిస్. నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితుల నాయిస్ కాదు. బిలీవ్ ద వాయిస్ నౌ.
నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. Glorious God, we thank you. Father, I thank you for your mercy and grace. తండ్రి నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, నీ ప్రేమను బట్టి, నీ కనికరాన్ని బట్టి. థ్యాంక్ యూ ఫర్ అలైనింగ్ us to that voice. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. మా హృదయం తెరవబడినందుకు, మా మనసు తెరవబడినందుకు కొందనాలు ప్రభు యేసు నామములో ఆమేన్. ఆమేన్. నేను మీకు ఒక విషయం అవకాశం ఇస్తాను. వెన్ యూ సిట్ డౌన్, మీ దగ్గర నోట్స్ ఉన్నా, డైరీ ఉన్నా, ఓపెన్ ఇట్ అండ్ రైట్. నువ్వేం చూసావు కూర్చోండి, సిట్ డౌన్. దోస్ హు హ్యావ్ సీన్, చూసిన వాళ్ళు క్విక్లీ. మీ ఫోన్ ఉంటే, ఒకవేళ మీ దగ్గర నోట్స్ లేవు, ఫోన్ ఉంటే దేవుడు నీ హృదయంలో ఏం పెట్టాడో అది రాయి. ఇప్పుడు రాయి 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 రాయి, క్విక్లీ రాయి. డోంట్ వరీ, క్యాచ్ పెన్. మీ చేతిలో ఫైర్ వచ్చేస్తుంది, మీరు రాస్తారు. సంథింగ్ ద లార్డ్ టోల్డ్ మీ, ఇప్పుడే చెప్పాడు. వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ స్పిరిట్ రాసేసే. టైప్ చేస్తే టైప్ చేసి నేను చెప్తున్నాను, కీప్ దాట్, ఇట్ విల్ కమ్ టు పాస్. చాలా వేగంగా అది నెరవేరుతుంది, వేగంగా అది నెరవేరుతుంది. నీకు భయపడద్దు. డోంట్, నేను లిమిట్ చేసి రాయొద్దు. రైట్ ఇన్ ద స్పిరిట్. వాక్యం ఉంది, ఆత్మ వసుడు నేను ఉన్నప్పుడు అన్నాను కదా, అట్లా కమాన్, రైట్ ఇన్ ద స్పిరిట్. వెనకాల వరకు రైట్ నౌ. శ్రావణి, రైట్ నౌ. యూ నీడ్ టు రైట్. దెర్ ఇస్ అ వర్డ్ ఇన్ యూ, డోంట్ లూజ్ ఇట్. నౌ ఓపెన్ ఎవ్రీబడి. నీకున్న దాన్ని దేవుడు రెస్టోర్ చేస్తున్నారు. యు ఆర్ లైక్ దాట్, యు ఆర్ లైక్ దాట్, యూనో, యూస్ టు డూ దాట్. నౌ ద లార్డ్ సేస్, ఐ రెస్టోర్డ్ యూ. దేవుడు నిన్ను మరలా పూర్వపు మహిమలోకి తీసుకొస్తున్నాడు. నేను చెప్తున్నాను, ఎవ్రీ డే యూ విల్ సీ దట్. ప్రతిరోజు దేవుడు మీతో ఏదో ఒకటి రాయిస్తాడు, అది నెరవేరుతుంది. ద స్పిరిట్ వాల్. నువ్వు రాయించడం అనేది ఇప్పుడు ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నా అంటే, రేపు పలుకుతూనే ఉంటారు, అది రాయబడుతూ ఉంటుంది. రాసారా? రాస్తున్నారా? పోనీ, ఎంత పోతే పోనీ. తర్వాత మీరు వెళ్ళి కూర్చొని మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది. ఇఫ్ యు ఆర్ డన్, యూ కెన్ రిలాక్స్. లేకపోతే ఇంకా వస్తుంది, ఏం పర్వాలేదు. కీప్ ఇట్, కంటిన్యూ అనండి. కంటిన్యూ ఇదే అనండి. దేవుడు నేను రెస్టోర్ చేయడానికి తెచ్చాడు ఈరోజు నేను అంటున్నాను కదా, ఎవ్రీ అబిలిటీ ఆత్మీయంగా అన్నిట్లో మీరు మళ్ళీ రెస్టోర్ అయిపోతుంది. దేవుడు నిన్ను పుట్టించి ఎనీ అబిలిటీని మూసేస్తాడా? కనడం అంటే గర్భమే కాదు, ఏదైనా మూసేస్తాడా? కానీ ఒకప్పుడు నాకు ఇట్లా ఉండింది, కోపం అలా ఉండింది, ఇప్పుడు ఎందుకో ఇలా అయిపోయాను. నో, నువ్వు ఎప్పుడు ముందుకే వెళ్తావు, పై స్థాయికి వెళ్తావు. నీలో మల్టిప్లై అవుతాయి అబిలిటీస్, కానీ తగ్గిపోవు. నీ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతావు, కానీ తగ్గిపోదు. వయసు వచ్చే కొద్దీ నేను బలహీన, నో నో నో, అది మనది కాదు, మనది కాదు. మనం అలాంటి గ్రూప్ కాదు. మనం రాను రాను బలం ధరించుకుంటాం అన్నది. చెప్పండి, నేను బలంలోంచి బలంలోకి వెళ్తాను, మహిమలోంచి మహిమలోకి వెళ్తాను, గొప్పతనంలోంచి గొప్పతనంలోకి వెళ్తాను. నేను పని తలపెడితే అది ముగిస్తాను కంప్లీట్గా. దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ పని అయినా, ఏదైనా సరే అది నేను మహిమగా ముగిస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాసారా? చూడండి, ఎంత ఉన్నాయి మీలో, ఇంకా వస్తూనే ఉంటుంది, ఆగదు, వస్తూనే ఉంటాయి. ఇది మీకు ఒక పవర్ఫుల్ వెపన్. ఇది మీరు రాసేది. రాయడం ఎందుకు తెలుసా? మీరు అనొచ్చు, నాకు గుర్తుంటే లేక కాదు. దేవుడు ప్రేమిస్తాడు, రాసే వాళ్ళని ప్రేమిస్తాడు. అది నువ్వు దేవుడిని ఆనర్ చేసినట్టు. దేవుడు నీకు ఏమి ఇచ్చినా ఆ మాట, అది చిన్నదైనా పెద్దదైనా నువ్వు రాయాలి. నీకు అర్థమైనా కాకపోయినా రాయాలి. రాయడం రాకపోతే ఏం చేయాలి? రికార్డ్ చేసి పెట్టుకోవాలి. ఫోన్లలో ఉంది కదా, ఆ టైంకి అది చేసి పెట్టుకోండి. ఒక విధానం వెతుకు. అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే, ఆ మాటని నువ్వు పోగొట్టుకోవడం ఇష్టం లేదు. నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? వెండి దొరికినట్టుగా, బంగారం ఏం చేస్తారు? బంగారం దొరికితే ఏం చేస్తారు? ఆ బంగారం నాడ పడేస్తారా? నువ్వు పొర్రపాటున మీరు అక్కడెక్కడో మీరు ఒక్కోసారి ఏం చేస్తారంటే, అలసిపోయి వస్తారు బయట నుంచి, ఆభరణాలు తీసి ఆడ పెట్టేసాను గూట్లో. పొద్దున్న లేచి చూసి, అమ్మో ఇక్కడ పెట్టేసానేంటి, అమ్మో నా నిద్రమంతులు అని చెప్పి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఎక్కడుండాలో ఆ స్థానంలో పెడతారు. అవునా కదా?
అవునా కాదండి? అమ్మో నాయన అమ్మో ఎవరికంట పడలేదురా నాయన అంటే దాని మీద విలువ లాంటిది. అందుకే బైబిల్లో ఉంది తెలుసా, దాచబడిన ధనం దొరికితే ఎలా నువ్వు చేస్తావు దాన్ని, ఒక బంగారు వస్తువు దొరికితే ఎలా బిహేవ్ చేస్తావు, వాక్కు దొరికితే అలా బిహేవ్ చేయాలి. దాన్ని దాచుకోవాలా, నీ హృదయంలో దాచుకోవాలా కదా. అప్పుడప్పుడు ఏం చేస్తాం, ఉన్నాయా లేవా అని చూసుకుంటూ ఉంటాం కదా. అలాగా మనం ప్రతి దాన్ని తెచ్చుకోవాలి, ఆ ప్రవచనాన్ని బయటికి తెచ్చుకోవాలి, ఆ దర్శనాన్ని బయటికి తెచ్చుకోవాలి. నీ ప్రతిరోజు ఏదో ఒక దాంతో నిండిపోవాలి. అప్పుడు నీ క్యాలెండర్ చెప్పినట్టు నువ్వు ఉండవు, నీ ప్రవచనం చెప్పినట్టు నువ్వు ఉండవు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైతే ఎంత బాగుండవు. చెప్పండి, ప్రతిరోజుకి నాకు వాక్యం ఉందనండి, దాని రిజల్ట్గా నేను ఉన్నాను. కష్టపడండి, కొంచెం కష్టమే అవుతుంది, తర్వాత ఈజీ అయిపోతుంది. ఈరోజుకి నా వాక్యం ఏంటి, ఈరోజు నా వర్డ్ ఏంటి. వాట్సాప్లో వచ్చింది ఇవి కాదు. వాట్ ఈజ్ యువర్ పర్సనల్ థింగ్, అది నువ్వు ఎప్పుడైతే ముందుకు తెస్తావో, నో మ్యాటర్ వాట్ కమ్స్, ఏం వచ్చినా ఏ ఆయుధం అని నీ ముందు వరదలేదు. ఎందుకంటే నీవు ఆల్రెడీ నీ వాక్కుతో నీ షీల్డ్ ముందు పెట్టావు. హల్లెలూయా. వాక్యం ఏముంది తెలుసా, విశ్వాసం అనే డాలు అని ఉంది కదా. నువ్వు పలికిన ప్రవచనం నీ ముందు ఏమైంది, షీల్డ్గా మారింది. దానికి తోడు ఇంకో వాక్యం మాటలు ఉంది తెలుసా, షీల్డే కాదు, దేవుని వాక్యం మనకి ఏం చేస్తుందంటే ఖడ్గంలో పనిచేస్తుంది. యూ కెన్ స్ట్రైక్ థింగ్స్. యేసు నామాన్ని వాడు నువ్వు పలికినప్పుడు నువ్వు దాన్ని కొట్టివేస్తున్నావు. హల్లెలూయా. సో డోంట్ వరీ. నా నేను మీకు ఒకటి చూపిస్తాను. హెచ్కేల్ 47 వచ్చాము. ఇది చెప్పినాక మనము ఐ డెంట్ ప్లాన్ దిస్, దేవుడే ప్లాన్ చేశాడు టు ప్రొఫెసై. ఇట్స్ గుడ్ అనండి. చర్చ్ మధ్య బిల్ మందిరం అలాగే ఉండాలి, సంఘం అలాగే ఉండాలి అనండి. సంఘం అంతా ప్రవచించాలనండి. నా మీరందరూ ప్రవచించారు, మనందరూ వచ్చి చెప్పే టైం లేదు, మీరు రాశారు, మీరందరూ అవి వచ్చి సాక్ష్యం ఇస్తారు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ రైట్ డౌన్. మీ అబిలిటీని ఎవరు ఆపారు, రాయొద్దని? నేను ఆపాను. వచ్చి ఇక్కడ పెళ్ళి ఇచ్చే చాలా అన్నాను. ఎవరు ఆపేశారు? 2 లైన్ల ఆ రాసి ఎవరు ఆపమన్నారు మిమ్మల్ని? ఎవరు ఆపమన్నారు? ఇంటికి పోయినాక రాస్తాను ఎవరు అనుకోమన్నారు మిమ్మల్ని? కొంతమంది అంటారు మంచిగా ఇంటికి పోయినాక రాస్తాలే, నాకు గుర్తుంటుంది. విధేయత చూస్తున్నాడు దేవుడు. ఒబీడియన్స్ ఈజ్ ద కీ. విధేయత. నేనేం చేయలేనండి, అయ్యగారు మీరు మళ్ళీ ప్రేయర్ చేయండి, అయ్యగారు మళ్ళీ రావాలని. విధేయత. నేను చాలాసార్లు రాయక పోగొట్టుకునే ఉన్నాయి, మళ్ళీ దొరకలేదు. అవి చాలా టైం పట్టింది దొరకడానికి, చాలా టైం పట్టింది. అంటే అది ఇంకొక విధంగా ఆ స్పృహ కంటిన్యూ అయినందుకే దొరికింది. మళ్ళీ కొన్నిసార్లు ఎలా అయిపోతాయంటే ఆ పోతే పోయింది అని మనస్తత్వం వచ్చేస్తుంది. అలా పోగొట్టుకోవద్దు అన్నీ. సపోజ్ నీకేదో దేవుడు చెప్తున్నాడు, ఏదో నీతో మాట్లాడుతున్నాడు, నీ ఆత్మలో ఏదో అనిపిస్తుంది, నువ్వు దానికి శ్రద్ధ పెట్టలేదు అనుకో, ఏమో తెలుసా, నీకు అది లేజినెస్ వచ్చేస్తుంది. రాను పర్లేదులే, మళ్ళీ చూసుకుందాం. సరే ఓ పని చేద్దాం, ఒకసారిగా వచ్చే వారంలో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాంలే, అప్పుడు తెలుసుకుందాం. అప్పుడు అవే రావు. అర్థమైందండి మీకు? ఇప్పుడు ఏదైతే తెరవబడి నీకు వచ్చిందో అది మళ్ళీ వస్తుందని లేదు. నువ్వు దాన్ని వదులుకున్నప్పుడు ఇంకొకరు రిసీవ్ చేసి దాన్ని. బికాస్ దేవుడు నీ కొరకు భద్రపరిచిన వాటిని నువ్వు పోగొట్టుకోవద్దంటే యూ మస్ట్ బి ప్రాంప్ట్. యూ హ్యావ్ టు బి ప్రాంప్ట్. హల్లెలూయా. అందుకే వైజ్ పీపుల్ ఎప్పుడు కూడా, జ్ఞానవంతులు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయరు. ఆమేన్. యూ హ్యావ్ టు బి వెరీ వైజ్. చాలా కీస్ దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. చాలా సొల్యూషన్స్ మీ ద్వారా చేయించాలని దేవుడు ఆశపడుతున్నాడు. యు ఆర్ దట్ సెంటర్, ఆ హెడ్ క్వార్టర్స్ వాటికి. 47వ అధ్యాయంకి వెళ్తాం. హెచ్కేల్లో అక్కడ ఏముంది చూడండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మొదటి వచనం చూస్తున్నాం మనము. మందిరము తూర్పు ముఖంగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. నా అర్థమైందండి. సో ఇట్ ఈస్ ఎ ప్రొఫెటిక్ విజన్ దేవుడు హెచ్కేల్కి ఇచ్చాడు. హెచ్కేలు ఆ విజన్ చూస్తున్నాడు. ఆయన యాక్చువల్గా ఆయన ఎలాంటి సమయంలో ఉన్నాడంటే, పూర్తిగా ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి అంతా కూడా బాధాకరంగా మారిపోయింది. అయితే దేవుడి గురించిన నిరీక్షణ అనేది మనుషుల్లో లేకుండా పోయింది. ఎందుకంటే ఉన్నవాళ్ళైనా ధైర్యం లేదు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు సంపూర్తిగా శత్రు చేతిలో ఉన్నారు. కానీ దేవుడు ఆయనకు ఒకటి చూపిస్తున్నాడు. ఏంటంటే, ఇప్పుడున్న సీన్ లాగా చూడకు నువ్వు. దేర్ ఈజ్ ఎ రెస్టరేషన్ ఫర్ మై పీపుల్. నా ప్రజలకు నేను ఒక
మరలా పునరుద్ధరణ చేసే స్థితి నేను పెట్టాను. మళ్ళీ వాళ్ళు పూర్వపు స్థితి కంటే మహిమగల స్థితికి వస్తారు వాళ్ళు. అది ఎలా జరుగుతుందని చూపిస్తున్నాడు. ఇది అప్పటికే కాదు, తర్వాత తరాలకు కూడా. ఇది యాక్చువల్గా ఈ భాగం ఏదైతే ఆయన తీసుకెళ్ళాడో చూపిస్తున్నాడో, అక్కడ మనం గమనిస్తే అక్కడ ఉన్న స్థలాలు, ఆ సంబంధాలు కూడా మనం పరీక్షించవచ్చు. అక్కడ ఏముందంటే, ఆయన మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని పోయి వచ్చాను, మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. నా ఆయన అంటున్నాడు, దేవాలయంలో నుండి, ఆ మందిరంలోంచి నీళ్ళు ఉబికి బయటకు వస్తాయి. దాని తర్వాత ఏమన్నాడు? ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణంగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు, గుర్తుంచుకోండి, డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మం మార్గం నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. బిఫోర్ దట్ నెంబర్ 1 వర్స్లో ఇంకో మాట ఉంది ఏంటంటే, మందిరపు గడప దగ్గర నుంచి అనండి, ఎంట్రన్స్ నుంచి, ఇట్ సేస్ బైబిల్స్ అండ్ డోర్ ఆఫ్ ద హౌస్. ఓకే, అంటే ప్రవహిస్తున్నాయి. అంతేకాదు అది దేని ముందుగా ఉన్నాయంట అంటే, అవి అండర్ ఫ్రమ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద హౌస్, సౌత్ సైడ్ ఆఫ్ ద ఆల్టర్. నౌ ఈ ఇన్వాల్వ్స్ ఆల్టర్ దేర్. అక్కడ ఒక బలిపీఠాన్ని అక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఆమేన్. సో అంటే వీటితో ఏదో ప్రాముఖ్యత ఉంది. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? అంటే ఆ నీళ్ళు ప్రవహిస్తున్నాయి. 2వ వచనంలోకి వెళ్తే, పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గంగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మంనకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలలను చేత పట్టుకొని తూర్పు మార్గంన బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా. చాలా మంది చాలా సార్లు ఇది అనాయింటింగ్తో పోల్చి టీచింగ్ చేశారు. అనాయింటింగ్ అని కాదు, అనాయింటింగ్ పెరుగుతుంది అలాగా అని చెప్పారు. మొదట పాదాల కొలతలు, దాని తర్వాత నడుములోతు, దాని తర్వాత పూర్తిగా మునిగేంత. నో, అనాయింటింగ్ అలా ఉండదు. అనాయింటింగ్ వాక్యంలో ఏముంది తెలుసా? ఆయన మొదటి నుంచి నిండుగా ఇచ్చాడు. ఆయన సంపూర్ణంగా కొలతలు లేకుండా పరిశుద్ధాత్మని ఇచ్చాడు అని. సో సమ్ పీపుల్ హ్యావ్ మిస్డ్ ఇట్. అలా అనుకున్నారు అలాగా, అంటే మొదట మనం అలా. నో, సో అనాయింటింగ్ కాదు అది. హీ సేస్ వాట్ యు ప్రొడ్యూస్ అవుట్ ఆఫ్ యువర్ వర్డ్స్, మీలోంచి వచ్చే వాటి ద్వారా వచ్చే రిజల్ట్స్ ఏంటి. దేవాలయం అంటే ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? మీరు దేవుని ఆలయమే ఉన్నారు. ఆమేన్. సో మాటలు ఏంటి అంటే, మీలోంచి వచ్చే ఆ ప్రవాహాలు, మీలోంచి వచ్చేవి ఏం చేస్తాయంటే అవి ప్రవహించి, దానితో పాటు ఆల్టర్ రిప్రజెంట్స్ ప్రేయర్ లైఫ్ కదా, ప్రార్థన జీవితం చూపిస్తుంది. అంటే ప్రార్థన ద్వారా మీరు చేసిన ఆ పలుకులు లేదా ఆ ఒక ఉచ్చారణలు, ప్రవచనాలు ఏం చేస్తాయంట? ఇట్ స్టార్ట్స్ టు స్ప్రింగ్ అప్ ఎవ్రీవేర్. ఆమేన్. దెన్ అక్కడ తర్వాత ఏమైందంటే అవి బయలుదేరే, అది నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను. దట్ మీన్స్ ఎవ్రీ డే నీ జీవితము ఇంక్రీజ్ అయ్యేదే. మీకు అర్థమైతే ఎంత బాగుండు. నా బైబిల్ చెప్తుంది 1000 దినాలు దేవునికి దృష్టికి 1 దినం అని. నో, ఇక్కడ సైన్ ఏంటంటే నీ జీవితం ఒకరోజు ఒకలాగా ఉండేది కాదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, వన్స్ యూ లివ్ బై దిస్ ఫ్లో, ఈ ఫ్లో ద్వారా, వాక్యంలోంచి వచ్చిన ఫ్లో ద్వారా నువ్వు జీవిస్తే అంట ఏమవుతుందంట, ఎవ్రీ డే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. సో నీకు ఎప్పుడు కూడా డిసడ్వాంటేజ్ లేదు. నువ్వేమవుతావు అంటే ప్రతిరోజు ఇంక్రీజే అవుతావు. చెప్పండి, నేను ఎప్పుడు ఇంక్రీజే అవుతాను, నేను ఎప్పుడు అభివృద్ధి చెందుతాను. కింద పైన ఉండదు నా జీవితం, ఒకే విధంగా ఉంటుంది, ముందుకే ఉంటుంది, పై స్థాయికి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇప్పటి నుంచి లాసెస్ లేవు, ఓన్లీ ప్రాఫిట్స్ నా జీవితంలో. కొంతమంది కూడా అది కూడా చాలా కష్టంగా చెప్తున్నారు. ఎలా అంటే, మీరు చెప్పినంత చెప్తాను అయ్యగారు, కానీ మించానికి మా జీవితం సంబంధం లేదనండి. నా ఇప్పటి నుంచి ఇంక్రీజెస్. ఆమేన్. దాని తర్వాత ఏమని, ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. నా మీన్స్ దేవుడి ఉద్దేశం ఏంటి నీ పట్ల? దేవుడి ఉద్దేశం ఏంటంటే, యు మస్ట్ బి ఫుల్లీ
కంప్లీట్గా సోక్ అవ్వాలి, సబ్మర్జ్ అవ్వాలి ఆ ఎదుగుదలతో. అంటే నీకు ఏది అర్థం కానంత కదా. మామూలుగా ఫుల్లెస్ట్ జాయ్ ఎప్పుడు వస్తుంది? మనం ఈత కొట్టినప్పుడు వస్తుంది, నీళ్ళలో ఉన్నప్పుడు వస్తుంది. వన్స్ యూ గో ఇన్ టు ద వాటర్ అండ్ ఎంజాయ్ దాట్, మీకు బయట ఉన్న దాంట్లో పని లేదు కదా ఇంకా, అవునా కదా? దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎంతగా ఎదగాలంటే, ఎంతగా విస్తరించాలంటే నీకు మిగతా వాటితో సంబంధం లేదు. ఆమేన్. అది జరుగుతుందనండి, జరుగుతుంది, జరగాలనే దేవుని ప్లాన్. ఆమేన్. నెక్స్ట్ ఏముంది? అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చెను. నేను తిరిగి రాగా నది తీరంన ఇరుప్రక్కల చెట్లు విస్తారంగా కనపడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గేది పట్నం మొదలుకొని ఎన్గ్లాయిము పట్నం వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారంగా ఉండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పుగలవై ఉండి బాగు కాక ఉండును. సో ఇదంతా దేని గురించి చెప్తున్నాడు ఆయన అంటే, ఈ నది ఎప్పుడైతే వచ్చిందో ఇది యాక్చువల్గా ఇజ్రాయెల్ కూడా మనము పరీక్షిస్తే ఇవంతా ప్రవహించి వచ్చి ఒకప్పుడు నాశనమైన సొదొమ గొమొర్రా ప్రాంతాలు, ఆ ప్రాంతము ఎండింగ్లో ఉన్న మృత సముద్రం వరకు వస్తుంది అని దేవుడు చెప్పాడు. మృత సముద్రంలో ప్రాబ్లం ఏంటంటే మృత సముద్రంలో ఏ జలచరాలు ఉండవు, అవునా కదా? ఎందుకంటే దాంట్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. అది డెడ్ సీ, ఎందుకంటే అక్కడికి వాటర్ వస్తాయి, అక్కడి నుంచి వాటర్ వెళ్ళలేవు. అది చాలా లోతట్టు ప్రాంతం అన్నిటికంటే. అర్థమైందండి మీకు? ఇప్పటికీ ఉంది. అదేం నేను ఏదో ఫ్యాంటసీ చెప్పట్లేదు, ఇప్పుడు ఉంది. యూ కెన్ గో అండ్ విజిట్. కానీ వింత ఏం చెప్పాడంటే, ప్రవచనం ఏంటంటే వింత ఏంటంటే, ఈ నది వల్ల, ఈ నది అక్కడికి వెళ్ళడం వల్ల ఆ నీళ్ళతో పాటు ఆ నీళ్ళలో ఉన్న గుణం దాంట్లోకి వెళ్ళి ఉప్పు గల ప్రదేశాన్ని కూడా, ఉప్పు నీటిని కూడా, మృతమైన నీటిని కూడా జీవం గలదిగా మారుస్తుందంట. అంతేకాదు దాంతోపాటు చేపలు అంట్లోకి వస్తాయంట, జీవచరాలు అక్కడికి వస్తాయి. Now if you have recent times they have experienced and found that ఈ దినాల్లో వాళ్ళు కనుగొన్నారు ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ మృత సముద్రం మొదటి భాగాల్లో అన్నిటికీ ఈ సమ్ కైండ్ ఆఫ్ లేక్ వచ్చి కలిసింది. అది ఎట్లా నేర్చుకుంది అంటే, పైకి కరుడు కట్టిన ప్రదేశం అంతటి భాగాల నుంచి ఎలాగో దాన్ని చీల్చుకొని అది వచ్చిందంట. వచ్చి ఏదైతే జాయిన్ అయిందో ఈ సముద్రంలోకి, దెన్ అక్కడికి వెళ్ళి వాళ్ళు పరీక్షిస్తే దాంట్లో ఇప్పుడు చేపలు ఉన్నాయి. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్రెడీ. హలో, దాని ఒడ్డున కూడా ఎప్పుడు మొలవని కొత్తగా చెట్లు మొలిచి, ఖర్జూరపు వృక్షాలు మొలిచి ఫలిస్తున్నాయి. ఇప్పుడు దాని యొక్క పండ్లు నాశనం అన్నారు కదా, ఎప్పుడో ఎవరు పెంచలేదు దాన్ని తెచ్చి, ఇప్పుడు దాన్ని ఆర్డర్గా చేస్తున్నారేమో. కానీ అది ఎలా బయటకు వచ్చాయంటే, సంవత్సరాల క్రితం లోపల ఉండిపోయిన విత్తనం దాన్ని మొలకించడం ప్రారంభించింది. హలో 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 నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా తెలుసా? ఎప్పుడో పడిందేమో విత్తనం, ఈరోజు మొలకిస్తుంది. అది ఎప్పుడో రిసీవ్ చేసామో, ఇది నెరవేర్చే సమయము. మీరు కొంతమంది అంటారు, బా మేము వచ్చిన కొత్తలోనే నాహాహా, అది సంబంధం లేదు, అది ఎంతకాలమైన సంబంధం లేదు. వాక్యం ఏముంది? ఈ నది ఎక్కడ ప్రవహిస్తుందో దాని ఒడ్డున అన్నీ కూడా చెట్లు వస్తాయంట. అంటే ఇప్పుడు ఆత్మీయంగా తీసుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీ దగ్గరకు వచ్చాయా? వస్తే దాన్ని రానియాలి. అప్పుడేమవుతుంది? ఆటోమేటిక్గా జీవం రైజ్ అవ్వడం ప్రారంభమవుతుంది. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు మాట ఇచ్చాడు. దేవుడు నాకు మాట ఇచ్చిన నేను మీకు ఇచ్చాను. యెషయా 66 నేను మీకు ఇచ్చాను. 9వ వచనం నేను మీకు ఇచ్చాను. నేను చెప్పాను ఇది ఒక సూచన అన్నాను. ఏంటి ఆ సూచన అంటే,
ఈరోజు దేవుడు అమేజింగ్ థింగ్స్ నాకు ఇచ్చాడు అసలు. యాక్చువల్గా నేను చాలా ఆనందిస్తాను. మార్నింగ్ నేను మాట్లాడాను మార్క్స్ సువార్త 9వ అధ్యాయం, అది కూడా 9 మాట్లాడు. అండ్ ఐ సైడ్ 23వ వచనం, దాంట్లో ఏముందో తెలుసా? నమ్ముట నీ వల్ల అయితే. చెప్పండి, నమ్ముట నా వల్ల అయితే. ఎవరికి? నాకే సమస్తం సాధ్యం. 2 కొరింథీ 9వ అధ్యాయం ఇచ్చాను నేనే న్యూమరాలజీ చెప్పట్లేదు, నెంబర్ స్టడీ చెప్పట్లేదు, బట్ దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ దిస్ మంత్ అని నేను చెప్తున్నాను. హల్లెలూయా. దాంట్లో ఏమన్నాడు తెలుసా? గో టు దట్ 2 కొరింథీ 9వ అధ్యాయం చూడండి. ఇట్ ఈస్ యువర్ టైం. ప్రతి మృతమైంది జీవంలోకి వచ్చే టైం ఇది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి చేదైంది మధురంగా మారే టైం ఇది. నో మ్యాటర్, నువ్వు డోంట్ వరీ, హే నేను అయ్యగారికి ఎలా కలవాలి, ఎప్పటి నుంచో నేను మాట్లాడలేదు. నో, డోంట్ వరీ, సంబడి ఈస్ వాచింగ్ మీ. ఇట్ ఈస్ యువర్ టైం. యూ విల్ కమ్ రన్నింగ్, యూ విల్ కమ్ రన్నింగ్, యూ విల్ కమ్ రన్నింగ్. యు ఆర్ వాచింగ్ మీ, ఐ నో యూ విల్ కమ్ రన్నింగ్ బికాస్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ గాడ్ హస్ డన్ టు యూ. దేవుడు నీ జీవితాలను మధురంగా మార్చేస్తుంది. Now this is the water which is coming to you. Now whenever I say, every message is prophetic, there is no doubt. ప్రతి మెసేజ్ ప్రవచనాత్మక, అలాగే లేకపోతే మెసేజ్ కాదు అది. చెవులకు తృప్తి ఇచ్చేది మెసేజ్ కాదు. ఇట్ మస్ట్ బి. మనం ఏం చేయాలి? అందుకే సంఘంలో ఏమన్నా అంటే ప్రవచనాత్మకంగా ఉండాలని. అసలు దేవుని వాక్యమే ప్రవచనం. హల్లెలూయా. శ్రేష్టమైన ప్రవచనం. సో యూ కెనాట్ డిటాచ్ ప్రొఫెసీ ఫ్రమ్ ద వర్డ్. నువ్వు ఎవరో వచ్చి నీకు ప్రవచించాలని ఎదురు చూడగల. ఇఫ్ యూ పికప్ ద వర్డ్, నువ్వు వాక్యం తీసుకొని దాన్ని పలకడం, అదే ప్రవచనాలు అవి. హల్లెలూయా. అలా చేయడానికి నేనెందుకు? నేను తగునా? నువ్వు తగునా కాదు, నువ్వు దాంట్లోంచి పుట్టావు. వాక్యం చెప్తా సార్, మీరు ఆ ప్రవచనాలకి పుట్టిన వాళ్ళు. అయ్యా, అపోస్తలుడైన పేతురు గారు సువార్త చెప్తా అన్నాడు కదా, మీరు ప్రవక్తలకును అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనకు సంతానమై ఉన్నారు. అంటే అర్థమేంటో తెలుసా? దేనికైనా ఏదైనా పుడితే దాని గుణ లక్షణాలు దాంట్లో ఉంటాయి, దాని DNA దాంట్లో ఉంటుంది. ఒక జంతువు ఉంది, కుక్క ఉంది అనుకోండి, కుక్క పుడితే బో అంటుంది. ఎందుకంటుంది? అది దాని DNA, అది దాని సిస్టమ్. ఎవరు పోయి నేర్పారు బోబో అనాలి నువ్వు పడించని? నేర్పుతారా? నో, ఇట్ ఈస్ ఇన్హరెంట్ దాంట్లో. ఇన్ ద సేమ్ వే దేవుని పిల్లలకి, దేవుని మూలంగా జన్మించిన వాళ్ళకి ప్రవచనం అనేది వాళ్ళలో ఉంది. ప్రవచించడం అనేది నాలో ఉంది. కొంతమంది అంటారు, ప్రభు నాకు ప్రవచన వరం. నో, దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ గిఫ్ట్ అండ్ ఆబ్వియస్, దట్ ఈస్ హైయర్ లెవెల్. బట్ బేసికలీ యు ఆర్ బోర్న్ ఆఫ్ ప్రొఫెటిక్. వాక్యం ఏముంది తెలుసా? యేసు ప్రభు తన గురించి అన్నాడు, తన గురించి సాక్ష్యంగా ఉంటుంది, లేఖనంలో రాయబడినట్టు ఆయన వచ్చాడు. అంటే అర్థం ఏంటి? హీఈస్ ద రిజల్ట్ ఆఫ్ దోస్ ప్రొఫెసీస్. యేసు ప్రభు ఎవరో తెలుసా? ప్రవచనాలన్నిటికీ రిజల్ట్ ఆయన. ఆమేన్. ఇన్ ద సేమ్ వే హూ ఇస్ ఎ క్రిస్టియన్? ఎవరు రక్షించబడిన నువ్వు ఎవరు? రక్షించబడిన నువ్వు ఎవరు? నువ్వు అలా రక్షించబడతావు అని బైబిల్లో రాయబడింది. అంటే ఆ రక్షించబడే దానికి నువ్వు రిజల్ట్ అయి ఉన్నావు. అందుకే మనం ఏమంటారు తెలుసా? రక్షించబడితే మనం సాక్షులమయ్యాం. సాక్షులు అంటే అర్థం ఏంటి? యు ఆర్ ఎ ప్రూఫ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. చెప్పండి, నేను కొత్త సృష్టి. అదే బైబిల్ ఏముంది? ఎవడైనా క్రీస్తు అంటే వాడు నూతన సృష్టి. నేను నూతన సృష్టి అంటే నేనే ఒక ప్రవచనాన్ని, నేనే ఒక నెరవేర్పుని. ఆమేన్, హల్లెలూయా. అంటే అర్థమేంటో తెలుసా? నేను నెరవేర్పు అయితే నేను పలికే కూడా నెరవేరాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. మీరు వెళ్ళాలి, దాంట్లో ప్రవేశించాలి, దాంట్లోకి. ఎట్లయితే అట్లయితే దేవుని చిత్తం అన్నదు. ఇట్లా అలా మాట్లాడే వాళ్ళు రుద్దుకోవద్దు మీరు. అసలు మీలోంచి ఒక ఫైర్ రావాలి. అప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారంటే వీళ్ళు, నో, నమ్ముట నా వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమన్నాడు ఆయన. అండ్ నమ్మడం ఏంటి? నమ్మడం తర్వాత పని ఏంటి? మాట్లాడటమే పని. నమ్మడం కూర్చోడం కాదు. నమ్మేశాను మీరు చెప్పింది నేను నమ్మాను గారు. మరి ఏం చెప్పలేదు వచ్చి అంటే, ఏం లేదు నేను నమ్మేశాను అంతే. లోపల ఎందుకు నమ్మావు? లోపల నమ్మితే బయటికి మాట్లాడమని ఉంది. ప్రైజ్ ఎలా కదంటే నేను నమ్మాను గారు. మీరు చెప్పినప్పుడే నేను అనుకుంటున్నాను. ఎవరు కావాలి వాళ్ళు? కమ్ అండ్ స్పీక్. మాట్లాడు, పలికితే నువ్వు దాంట్లో ప్రవేశిస్తావు. నేను చెప్పింది విని నీ ఇష్టం వచ్చింది పలకకు. మీరు బాగా చెప్పారు, నాకెందుకు చెప్తున్నావు? వచ్చి బాగా చెప్పాను, నాకు అవసరం లేదు. డోంట్ ఫర్గెట్. నేను బాగా చెప్పానా? టేక్ దట్ అండ్ స్పీక్.
నువ్వు 2 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ అదే బాధలు కనిపించి, మీరు చెప్పినప్పుడు అయితే చాలా బాగుండే గారు, కానీ మాదే ఇట్లా అయిపోయింది. మీ తప్పు కాదులే, మా తప్పు. ఎందుకు అట్లా విక్టిమ్ లాగా మాట్లాడుతున్నావు, బాధితుల్లాగా? కొన్నాళ్ళకి ఏమైపోతుంది తెలుసా? ఇలాగ సరిపెట్టుకుంటే తర్వాత కొన్నాళ్ళకి అటాక్ చేయడం మొదలెడుతుంది. అది మంచి జీవితం కాదు. స్టాప్. ఆగి అనుకో, ఇది నిజమా అబద్ధమా? నిజమైతే నాకు జరగాల. సో వెన్ ఐ బిలీవ్ దిస్, నేను విశ్వసించాను కాబట్టి నేను మాట్లాడాలి. ఆమేన్. మాట్లాడు, పలుకు. ఎన్ని వ్యతిరేకం, నో మ్యాటర్, నాకు వాటితో సంబంధం లేదు. పారామీటర్స్తో నాకు పని లేదు, పరిస్థితులతో నాకు పని లేదు. నాకు చేయాల్సింది ఏంటో తెలుసా? నమ్మిన నేను పలకాల. ఎస్, then you will enter that. Praise the Lord. అందుకు యేసు ఏమనంటే, నమ్ముట నీ వలనైతే, పక్కనోళ్ళు నీకు తోడైతే కాదు. పక్కనోళ్ళు పిలిచి చెప్పండి, నీతి నీదే, నాది నాదే అనండి. డోంట్ వెయిట్ ఫర్, ఇది ఒక పిచ్చి అయిపోయింది కదా. పబ్లిక్ రియాక్షన్ ఎట్లుంది అంటే, పబ్లిక్ రియాక్షన్లు కాపాడలేదు కదా 2020లో. పబ్లిక్ ఫాలోయింగ్ కాపాడలేదు కదా ఎవరిని. సత్యమే కాపాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఫర్ ద వరల్డ్, ప్రపంచం పరిస్థితికి వాటికి మంచిగా ఉంటుందని ఏం లేదు. అయ్యగారు చెప్పారు, ఈ మంత్లో అన్నీ మనం కొత్తవి చేసేస్తామంట. అంటే బయట మాత్రం అన్ని నష్టాలే ఉన్నాయి. బయట చూడమని నేను చెప్పలేదే. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీలోంచి ఆ స్వరం వస్తుందంట. అంటేదంట, నువ్వు ఈ పని చేయి, ఈ డైరెక్షన్లో వెళ్ళు నీ జీవితాన్ని. ఆ మాటలు నువ్వు పట్టుకొని ఎప్పుడైతే ప్రయాణం చేస్తావు, ఇదేమి గాలి తిరుగుడు కాదు. అందుకే బైబిల్ ఏమైనా, ఆత్మ, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించే వారు దేవుని కుమారులు. ఏదో తిరుగుతున్నాడండి ఆయన, అట్లా ఏదో ఆ మాటలు చెప్పుకుంటూ అలాగే అనిపిస్తుంది. కానీ ఈ టైం వచ్చింది ఏంటో తెలుసా? నువ్వు ఏం మాట్లాడుతావు అవి కనబడే టైం వచ్చింది. అప్పుడు నువ్వు చెప్తావు, నేను మాట్లాడేది ఇదే, ఇన్నాళ్ళు నేను మాట్లాడింది ఇదే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నాకెంత ఆనందంగా ఉందో, మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు. దిస్ ఈజ్ మై టైమ్, మోర్ దెన్ ఎవర్ బిఫోర్ నౌ. ఐఎమ్ రెడీ ఫర్ ద సర్ప్రైజెస్ అన్నట్టు. తెలిసే రెడీగా ఉన్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేర్ ఇస్ నో ఫెయిల్యూర్. వన్స్ హీ అండర్స్టాండ్స్, ఆ వ్యక్తికి అర్థమవుతాయి చాలు. నేను చాలా చెప్పొచ్చు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకు కలిపాడు? ప్రవక్తలకి అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధనకి ఎందుకు కలిపాడు? వాటికి మీరు సంతానం అని ఎందుకు అన్నాడు? ఎందుకంటే దేవుని వాక్యం నిండా ఉన్న ప్రతి మాట సత్యం. దాని తర్వాత దేవుడు అబ్రహాంతో ఏం నిబంధన చేశాడు? నీకు నీ సంతానికి ఇవన్నీ ఇచ్చాను. అండ్ నువ్వు ఎక్కడికి వెళ్తావో దాన్ని ఫలవంతంగా మారుస్తావు అన్నాడు. ఆమేన్. నువ్వు వెళ్ళిన చోటు నీకు డిసైడ్ చేయదు ఏమవ్వాలో, నువ్వు డిసైడ్ చేస్తావు ఆ ప్లేస్ని. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఫ్లో నీ నుంచి బయటికి రావాలి. నేను వెళ్ళిన స్థలాలు కాదు, నేను చేరిన కంపెనీలు కాదు, నేను ఉంటున్న ఇల్లు కాదు నన్ను డిసైడ్ చేసేది. నేను చేస్తున్నాను వాటన్నిటిని. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యంలో ఏం చదివామంటే, ఆ నీళ్లు మందిరం నుంచి బయటకు వచ్చాయి. ఎలాంటి చోట్లకి వెళ్ళాయి? మంచిగా ఉన్న చోట్లకి వెళ్ళలేదు, పాడైన స్థలాల్లోకి వెళ్ళాయంట, ఎడారిలోకి వెళ్ళాయంట. ఎందుకు? ఆ వెళ్ళిన చోటలా అవి ఫలవంతంగా మార్చాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం. అందుకే నువ్వు ఉన్నావు. మనం ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి, అయ్యా ఈ ప్లేస్ నాకు మంచిదంటారా, ప్రేయర్ చేయండి నా కోసం. ఈ ఊరు మంచిదంటారా, ప్రేయర్ చేయండి. అదొక లెవెల్, అదొక బట్ వెన్ యూ అండర్స్టాండ్, నీవు ఆ నిబంధనకు రిజల్ట్ అని నీకు తెలిస్తే, అబ్రహాం కూడా తెలియడానికి టైం పట్టింది. అతను తెలిసినప్పుడు ఆయన ఏ స్థలానికి వెళ్ళాడో ఆ స్థలంలో మార్చేశాడు అంతా. ఆమేన్. సేమ్ వాళ్ళ కుమారుడు అలాగే జరిగింది. ఇస్సాకు గురించి మనం సాక్ష్యం వింటాం. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఫలిస్తున్నాయంట. ఎంత ఫలించాయంటే అక్కడున్న వాళ్ళు ఇబ్బంది పడేంత ఫలించాయంట. నేను కూడా మీకు ప్రవచిస్తున్నాను, ప్రభు యేసు నామములో మీ ఫలింపు ఎంత పెరగాలంటే మీ వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు కాదు, మంచిగా. ఆమేన్. అలా అన్నారంట, ఇట్లా పెరుగుతున్నాడు అని చెప్పి భయపడి ఆయన ఏం చేశారంట, పంపించేశారు. పంపిస్తే ఏం ఆగుతావు? ఆగు. నీకు అర్థమవలేదు.
మీరు ఒక కుండీలో చెట్టు వేసారనుకోండి, అది ఎదుగుతుంటే అది ఇంకా ఆ కుండీ అంటది, కుండీ నా వల్ల కాదంటది పట్టుకోవడం. అప్పుడు ఏం చేస్తుందని దాని కుండీ పగలగొట్టి నీళ్ళలో వేస్తారు. మీకు అర్థమైందో లేదు? ఎవరో మిమ్మల్ని కుండీలో పెడదామంటే మీరు ఎలా ఉంటారు? మీరు విస్తరించేటోళ్ళు. దేవుని స్తోత్రం కలను గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదట కుండీలోంచి వచ్చావు బయటికి. నౌ ఇట్స్ టైం నీ స్పేస్ నువ్వు తీసుకోవడానికి, నీ జగ నువ్వు తీసుకోవడానికి టైం ఇది. సంబడి నేను ఎవరికో ఇది చెవులో కరెక్ట్గా మాట్లాడాను. ఇట్స్ మై టైమ్ ఫర్ మై స్పేస్. హల్లెలూయా. ఐ డిక్రీ అండ్ డిక్లేర్ ఎనఫ్ ఇస్ ఎనఫ్. నీ స్థలాలు నువ్వు తీసుకునే సమయం వచ్చింది ఇప్పుడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. కొంతమంది నిద్రపోతారు, మనం కొనుక్కున్నాక వాళ్ళు వచ్చి చెప్తారు, అయ్యగారు మీరు చెప్తుంటే మేము నిద్రపోయినాం. యూ ఆర్ ద ప్రూఫ్. ఈరోజు ఇదే సర్వీస్లో ఉండి రేపు ఆ డాక్యుమెంట్స్తో వస్తారు చాలామంది. నేను న్యాచురల్ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అమ్మో అదంతా ఆత్మీయంగా కదా మీరు అనుకున్నాను. మీరు డాక్యుమెంట్స్ పట్టుకొని వస్తారు. దేర్ విల్ బి ఆన్ ద టేబుల్ బంచ్ ఆఫ్ డాక్యుమెంట్స్ హియర్ బికాస్ ఆఫ్ సెప్టెంబర్ 9. ఈరోజు ఎంత? 8th prophecy. 2 Corinthians 9:8. Kaligos kina bradegenes. Now this is what. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు ఏమవుతాంట? సర్వ సమృద్ధి గలవారై. ఉత్తమమైన ప్రతి కార్యం చేయుట. కొంతమంది ఇంకా ఏమో ఎదుగుతున్నారు అక్కడ. ఏం దొరకాల? నా ఐ మేడ్ ఇట్ సో షార్ప్. నౌ ఈరోజు ఏం పొందుతున్నాం మనం? దట్ ఎవ్రీథింగ్ అబౌండ్స్ టువర్డ్స్ యూ. అన్నీ మీ వైపుగా వస్తాయి. మీలో మీరు నో ఎవరో వచ్చి చేసినందుకు కాదు, మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే. దాని తర్వాత ఏమన్నాడు? ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇంకా అర్థం కాలేదు చాలా మంది. ఇంకా అర్థం కాలేదు. అర్థమైన వాళ్ళు కూడా ఇంకా ఆలోచిస్తున్నట్టున్నారు. He says, he makes all grace abound towards you. ఎట్లా ఉంటుంది? అన్నీ ఒక్కసారి వచ్చి పడదా? మీరు అనుకుంటున్నారు ఒక్క ఇది వస్తే నాకు పని అయిపోతుంది అనుకుంటున్నారు. ఒక్కటి కాదు 10 వచ్చి పడ్డాను. ఎట్లుంటుంది? మీరు చూడ, కొంతమందికి బాగానే ఉన్నట్టు, పర్లేదులే ఇట్లానే అలవాటు అయిపోయింది మాకు. ఒక్క 10,000 ఉంటే పని అయిపోతుంది దగ్గర అని అనుకో. 10 కాదు 10,000 వచ్చి పడ్డాను. ఎట్లుంటుంది? ఇప్పుడు ఏం కొందాం పోయి అన్నట్టు కదా. సరిపెట్టుకునేది పోయి ఏమైంది ఇప్పుడు? అలాంటి షిఫ్ట్ నేను పలుకుతున్నా ఈరోజు. దట్ ఆల్ థింగ్స్, అన్ని రోడ్లు మా ఇంటికి వచ్చాయి అన్నట్టు. అన్ని రోడ్లు మా ఇంటికి వస్తున్నాయి. పొద్దున మొదలెడితే సాయంత్రం వరకు అందరు మీకే ఇచ్చిపోతున్నారు. ఎట్లా ఉంటుంది? అందరు మా ఇంటికి వస్తున్నాడు ఈరోజు. ఆల్ రోడ్స్ లీడింగ్ టు యూ. మనోహర స్థలంలో నాకు పాలు దొరికింది అన్నట్టుగా. హే హే చెప్పండి, ఇది అట్లాంటి సమయం ఇది నాకు. దిస్ ఈజ్ మై డే. ప్రైజ్ ది లార్డ్. See what is the day today? 8th. What is the month today? September. So go 9/8. Take today for you all grace. Praise the Lord. It is scripted. ఇది ఏంటో తెలుసా? వాక్యంలోకి ప్రవేశించడం అంటాం. Glory to God. Hallelujah. Next చదవండి. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరం నిల్చును అని రాయబడి ఉన్నది. 10వ వచనం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గల వారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా? మీరు సడన్గా షిఫ్ట్ అవుతారు అవసరతలోంచి పంచిపెట్టడంలోకి. హల్లెలూయా, హల్లెలూయా. టేక్ మై వర్డ్స్. ఈరోజు అవసరతలోంచి ఔదార్యంలో కంట. నో, ఇఫ్ మీరు ఆల్రెడీ అలాంటి స్థితిలో ఉన్నారంటే, ఆల్రెడీ ఉన్నామండి అంటే ప్రైజ్ ది లార్డ్, మల్టిప్లై అవుతుందంట అది.
నౌ యు ఆర్ సో యూ విల్ బి థింకింగ్, అరే నేను ఎంత పంచినా అయిపోవట్లేదు నా పంట, నాయన నా పంచితే ఒక రోజు అయిపోవాలి కదా, అయిపోవట్లేదు. ద మోర్ యు ఆర్ గివింగ్, ఇట్ ఈస్ టాకింగ్ అప్. 5 రొట్టెలు 2 చేపలు ఏం జరిగిందంట? ఆయన తెచ్చిచ్చాడు 5 రొట్టెలు 2 చేపలు. ప్రభు తీసుకున్నాడు, కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. బై ద వే నేను ఎప్పుడు చెప్తాను, ఏది తినేబుండి ఆయన ఏం చేయాలి? ఏది ఇంటికి తెచ్చినా, ఏది సంపాదించినా, ఏది తెచ్చుకున్నా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే అది పవిత్రం అవుతుంది, ఎక్స్పాన్షన్ అవుతుంది. మీలో కొంతమంది ఉంటారు ఇంకా కిందకి వెళ్ళగానే థ్యాంక్స్ చెప్పాలా? మీరు చేసి ఉంటారులే ప్రేయర్ అని, మేము చేయలే. కొంతమందికి ఆవురావు ఇడ్లీలో కూడా ప్రేయర్ చేసుకోవాలి. ఇడ్లీ మంచిదే, తినేది. ఇడ్లీ మంచిదే, చేసినోడు ఎట్లటోడు. హలో. ఆ తర్వాత ఇడ్లీ తిన్నా కూడా నాకు కడుపు పాడైంది అయ్యగారు అంటే ఇవన్నీ కూడా ఉంటాయా? అదే అందుకే అన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన అన్ని పవిత్రములైతే. వస్తువు ఏదైనా థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి. ప్రాపర్గా ఏదో చెప్పాలి కాబట్టి థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ఆమేన్ చెప్పకున్నాడు అయ్యగారు, మళ్ళీ అదో మంత్రం చదివినట్టు కాదు. యూ షుడ్ మీన్ వాట్ యు సే. హల్లెలూయా. లర్న్. ఇదొక నీలో కల్చర్ అయిపోవాలి, కింగ్డమ్ కల్చర్ ఇది. ఆయన ఏమి స్పెషల్గా ఏదో ప్రయత్నిస్తలేడు ఆ రోజు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఆయనలో ఉన్న జీవం అలాంటిది. వాక్యంలో మనం చదువుతాం, యోహాను 20:30-31 చదువుతాం, ఆయనలో ఉన్న జీవం అలా చేసిందంట. అది వాట్ ఎవర్ కేమ్ టు హిమ్ ఇట్ హస్ మల్టిప్లైడ్. ఆయన దగ్గరికి ఏదొస్తే అది అలాగ విస్తరించింది, అద్భుతంగా మారింది, సూచనగా మారింది. అండ్ అదే జీవం ఇప్పుడు నీకు ఇచ్చాడు దేవుడు. సో ఏం చేయాలి? వాట్ ఎవర్ కమ్స్ టు యూ సే థ్యాంక్ యూ లార్డ్. నౌ ఇట్ ఈస్ అ సీడ్, యూ సో దాట్. కలాబాసి కబాయ. దీంట్లో ఒకటి ఉంది, ఏంటో తెలుసా? ఇఫ్ యు మేక్ ఎనీథింగ్ సీడ్ ఇట్ విల్ మల్టిప్లై. దాని తర్వాత ఇంకో మాట ఉంది, తినుటొక ఆహారం అనండి. తింటేనే కడుపు నిండుతుంది. కానీ ఏది బెటర్? నువ్వు దాన్ని సీడ్గా మారుస్తే అనేక మంది కడుపులు నిండుతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఏది పెద్దది కాదు నాకు అనండి. సో నేను నేర్చుకున్నాను, నా లైఫ్లో ప్రిన్సిపల్ నేర్చుకున్నాను, ఏది పెద్దది అనిపిస్తుంది దాన్ని సీడ్గా మార్చడం నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అంటారు, అమ్మో ఇది నాకు చాలా ముఖ్యమైతే సీడ్గా మార్చు, అవసరం లేనిది మార్చి అట్లా తయారైనావు. కొంతమంది అవసరం లేనివి ఇస్తారు కాబట్టి దేవుడు వాడుకోలేనివి ఇస్తాడు వాళ్ళకి. మీకు అర్థమైందా నేను చెప్పింది? చెప్పండి, పక్కన చెప్పండి. నువ్వు అవసరం లేనివి దేవుడికి ఇస్తే, వాడుకోలేనివి దేవుడికి ఇస్తాడు. దేవుడు ఏమి ఇవ్వకుండా మానడు. దేవుని గుణం ఏంటి? విత్తిన దానికి ఫలం ఇవ్వాలి ఆయన కదా. కానీ నీకు అవసరమైంది దేవునికి ఇస్తే ఏమవుతుంది? అప్పుడు మల్టిప్లై అయ్యి మనం ఇతరుల అవసరాలు తీర్చే వాళ్ళం అవుతాం. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. అందుకే ఆ రోజు అన్నదంటే ఆమె, ఇది నాకు విలువైంది, ఇది నేను తిని చనిపోదాం అనుకున్నాను నా కొడుకు నేను అంటే. దేవుడు ఆ ప్రవక్తను అంటే, నో, అది నాకు తీసుకొచ్చి. ఇలాంటి ప్రవక్తలు కూడా ఉంటారా? ఇది నిజమైన దైవజనుడేనా అన్నదామేమన్నా? షీ డజంట్ కేర్, షీ నోస్ అండ్ షీ హ్యాస్ ద హార్ట్. అందుకే యేసుప్రభు ఒక మెన్షన్ చేశాడు, స్పెషల్ మెన్షన్ ఏంటో తెలుసా? అంతమంది ఉంటే ఎందుకు ఆమె దగ్గరికి పంపించాడు? ఆమె దగ్గరే ఉంది ఆ హృదయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సారెపత్రులో ఎవరెవరు లేరు, అందరి దగ్గర ఎందుకు పంపలే? ఎందుకు ఆమె దగ్గరికి? బికాస్ షీ ఈస్ ద వన్. ఈరోజు నేను ఎందుకు వింటున్నాను ఈ వాక్యం? ఇదే నా కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఐ యామ్ ద వన్. హల్లెలూయా. ఎందుకు? హీ టెస్ట్ యూ. విత్తనం ఇచ్చి చెక్ చేస్తాడు, నువ్వు తింటావా పెట్టుకున్నావు. కొంత పండ్లు తిన్నప్పుడు అన్ని కొరకు తినేస్తారు. ఏదంటే అంతా అయిపోయింది, కడుపులోకి వెళ్ళిపోయింది. తెలివైనడు ఆ విత్తనాన్ని వేరు చేస్తాడు. హల్లెలూయా. పడేరు, దాన్ని దాస్తారు, దాన్ని ఎలా జర్మినేట్ చేయాలో నేర్చుకుంటారు. దాంతో ఇతరులకు కూడా ఆహారాన్ని సృష్టిస్తారు. ఎన్నో ఐడియాస్ నువ్వు తిని మింగేసినావు. ఐ స్పీక్ టుడే దే విల్ బర్త్. అవి మీరు నిద్రపోతున్న పొద్దున ఐడియాతో లేచుదురు కాక యేసునామములో. ఆమేన్, ఆమేన్. ఎంతమంది అర్థమైంది? నువ్వు అరే అప్పుడప్పుడు ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు నేను చేయాలా? ఆమేన్, హల్లెలూయా. బర్త్ చేయడమే కాదు, దాన్ని నువ్వు చేస్తావు. భయం ఉండదు ఇంకెప్పటి నుంచి, భయం ఉండదు. చెప్పండి, భయం లేదనండి. వనరులు అలా వస్తాయి. నా ఒక యాంప్లిఫైడ్ వర్షన్ ఆఫ్ బైబిల్లో ఉంటుంది,
ఆ సీడ్కి ఇంకో పేరు పెట్టాడు దానికి. ఐ లైక్ దట్. ఐ వాంట్ యూ టు నో దట్. మీరు తెలుసుకోవాలని నేను ఆశపడతాను. యాంప్లిఫైడ్ క్లాసిక్ బైబిల్ ఓపెన్ చేయండి, సేమ్ వచనం 9-10. దట్స్ వై ప్రొఫెసర్ మార్నింగ్ ఐ ప్రొఫెసర్ 10th ఈజ్ ఇంపార్టెంట్. ఎల్లుండి కొంతమంది వెళ్ళిపోయారు ఆల్రెడీ, మర్చిపోయారు. బట్ somebody has come to me and said 10th is mine అంటాడు. Amen, praise the Lord. But I gave you 10th for everybody. Why only one? ఈ 10thలో ఏముంది చూడు. I like that. And God, please English వస్తే చదవనది, బట్ who provides seed for the sower, not for everybody. నువ్వు సీడ్ దొరకాలంటే నువ్వు సోవర్ అవ్వాలి. నువ్వు ఈటర్ అయితే నీకు సీడ్ రాదు, ఫుడ్డే వస్తుంది. బట్ పవర్ఫుల్ ఈజ్ నాట్ ఫుడ్, సీడ్. హోల్డ్ ఆన్ అనండి. ఇక్కడ ఆపి వేలు పెట్టి యెషయా 55కి వెళ్దాం. యెషయా 55:10. అధ్యాయం యెషయా 10వ వచనం. వర్షంను హిమంను ఆకాశం నుండి వచ్చి. Now he is talking about again rain and that snow. అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారం కలుగుటకై. వెయిట్. ఎవరు నువ్వు? ఖచ్చితంగా నువ్వు అన్నందుకు కాదు, నువ్వు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. మూడో వ్యక్తులు అయితే నాకు తెలియదు వాళ్ళు ఎవరో. మరి మూడో వ్యక్తులు అంటే ఈ రెండు కాక మొండోళ్ళు అంటాం వాళ్ళు, మూర్ఖులు అనొచ్చు. పోనీ మూర్ఖైతే మనం ఏం చేయలేం. ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ టూ ఇట్స్ బెటర్. కనీసం ఏ అవసరతతో ఆకలితో వచ్చావు, తీసుకుందామని వచ్చావు, వాళ్ళకైనా కడుపు నిండుతుందంట. వెయిట్, దీన్ని దేంతో పోలుస్తున్నాడు చెప్తాడు మీకు. నేనేం కల్పించలేదు స్టోరీ. ఎలాగైతే విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై. నో డిసైడ్. అక్కడ మీరు విత్తనం ఆహారం రెండు పట్టుకున్నారు, అది కాదు, అది వదిలేయండి. పట్టుకోవాల్సింది క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్. ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు విత్తేవాడంట, మైండ్ సెట్ అనండి. విత్తేవాడి మైండ్ సెట్లో వింటారు, తినేవాడి మైండ్ సెట్లో వింటారు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. మీరు ఎన్నైనా చెప్తే ఈరోజు వాక్యంలో వచ్చిన అవసరం తీరిపోతే అది తినేవాళ్ళ మైండ్ సెట్. బట్ గాడ్స్ లుక్స్ ఫర్ సర్టెన్ పీపుల్ హూ ఆర్ సోవర్స్. ఎందుకంటే కింగ్డమ్ వాళ్ళతోనే బెనిఫిట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా పండించేవాడికి ఏం కొదువా? హలో, ఎప్పుడు తిందామనుకోవడం ఎందుకు? అరైజ్ నా, పైకి రా, కొంచెం పైకి రా, చేంజ్ చేసుకో, నిన్ను పరిచర్లోకి రా. అందుకే ప్రభు అన్నాడు, తనతో ఉన్న వాళ్ళని పిలిచాడు. వాళ్ళు మీరు కూర్చోండి, మీరు ఫస్ట్ తినండి అనలే. కమ్ అండ్ కృతజ్ఞతాస్తులు చెల్లించి వాళ్ళ చేతికి ఇచ్చాడు. Now he made that seed to multiply. అది ఎంత ఫాస్ట్ అయిందంటే, ఆ రొట్టె దేంతో తయారైందో మరి, అది గోధుమ తయారైందో ఎవరైందో ఏదో మరి, ఐ డోంట్ నో వాట్ ఇట్స్. గోధుమ అనుకుందాం. గోధుమలు విత్ ఇన్ ద మూమెంట్ ఈ సెడ్ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ చెప్పే లోపల గోధుమ పడింది, ఫలించింది, బయటకు వచ్చింది, గిర్నీకి వెళ్ళింది, పిండి అయింది, రొట్టె అయింది. ఇది మనుషులకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. అంతేకాదు, రొట్టె అయింది, దాని తర్వాత చేపలైనాయి, చేపలు ఫ్రై అయినాయి, అక్కడికి వచ్చినాయి. అవన్నీ వాళ్ళ చేతిలోకి వస్తున్నాయంట. వెన్ దే పుట్ ద హ్యాండ్ ఇన్ ద బాస్కెట్, ఆ గంపలో పోయినప్పుడు దే ఆర్ కమింగ్ అవుట్. ఈజ్ ఇట్ న్యాచురల్ ఆర్ సూపర్ న్యాచురల్? మరి చదివే బుక్ సూపర్ న్యాచురల్ అయితే మీరెందుకు న్యాచురల్గా బతుకుతున్నారు? పక్కన వాళ్ళని అడుగు, నువ్వు చదివే గ్రంథం అద్భుతమైంది అయితే నువ్వెందుకు సామాన్యంగా బతుకుతున్నావు? ఎట్లా చూస్తారు వాళ్ళు. ఎస్, లివ్ సూపర్ న్యాచురలీ. నాకు ప్రాసెస్తో సంబంధం లేదనండి. ప్రాసెస్ చేసుకొని నాకు అక్కడ రిజల్ట్ వస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. బట్ హూ ఆర్ యూ? విత్తేవాడివా, తినేవాడివా? ఓకే అనండి. నా ప్రభు అన్నాడు, నా ఈ సైడ్ లెట్స్ డిస్ట్రిబ్యూట్. పంచేసాడు. పంచే వాళ్ళు పంచుతూ పోయారు, పెరుగుతూ పోయాయి.
తర్వాత ఎన్ని వచ్చాయి? తిరిగి 12 గంపలు వచ్చాయి. పంచే వాళ్ళకి కొద్దు ఉండదు, తినే వాళ్ళకి మళ్ళీ ఆకలి ఇస్తుంది, మళ్ళీ ఇంకెవరు పంచుతారని ఎదురు చూడాలి. కానీ నువ్వు పంచే వాళ్ళగా మారాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే కొరింథీయులో దాన్ని ముందుకు అడ్వాన్స్ తీసుకెళ్ళి చెప్తున్నాడు. అందుకే ఇంకా అయిపోలేదు ఇక్కడ, ఇంకా అయిపోలేదు. భుజించువానికి ఆహారం కలుగుటకి అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే దాన్ని దేంతో పోలుస్తున్నాడు? ఆ నీళ్ళని, వచ్చిన వాటిని, నా నోట నుండి వచ్చు వచనముండును. అందుకే చెప్పాను, ఈ మంత్ నువ్వు ఫలించేది, అనుభవించేది నీ నోట నుండి వచ్చేది. నీ నోటి నుంచి తప్పుడు మాటలు వస్తాయి, మరి ఏమొస్తాయి? వాక్యంలో జీవ మరణం నాలుక వశం అన్నది. నీ నాలుకని ఎవరో మార్చారు అంటే నీ మాటలు మార్చారండి. మెసేజ్ మారుతాయి, మాటలు మారుతాయి. బీ కేర్ఫుల్. నాకు ఎంతైనా అంటే మనం ఐగరే, కానీ అక్కడ ఉంది నాకు అది బాగా ఇష్టం. ఎందుకు? నీ పరిస్థితులకు దగ్గరగా ఉంది కదా. నాకు అర్థం కావట్లేదు, అయ్యగారు బాగా టూ మచ్గా మాట్లాడతాడు ఒకసారి. ఎంటర్టైన్మెంట్ ఉండదు అయ్యగారి దగ్గర, మరి ఏముంటుంది? ఎన్లైట్మెంట్ ఉంటుంది ఇక్కడ. ఒక్కసారి నాతో కనెక్ట్ అయ్యావనుకో, ఇంకా దేని కనెక్ట్ అవ్వవు. ప్రాబ్లం కనెక్ట్ అవ్వకపోవడమే. అయితే మటుకు పోవు స్థలం ఎల్లా నువ్వు పంచుతూ ఉంటావు ఆరోగ్యాన్ని. సిటీలో అందరికి బాగాలేదంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎందుకు? నీవెవరు? వాట్ ఈజ్ యువర్ మైండ్ సెట్? అయ్యగారు చెప్పింది కానీ మన రాత్రి వచ్చింది నాకు. వాక్ యాజ్ ఇఫ్ నో. అందుకే నువ్వు ఇంతవరకు వచ్చావు ఇంకా ఈ టీచింగ్లో. అప్పుడప్పుడు ట్రై చేస్తున్నావు, వాటర్ చెక్ చేసి పోయినట్టు. అప్పుడప్పుడు వస్తావు, ఏదైనా బాగాలేకపోతే వచ్చి కాళ్ళు పెట్టి వెళ్ళిపోతుంది దాంట్లో మెసేజ్. ఎంతైనా అయ్యగారి దగ్గరకు వస్తేనే మళ్ళీ కొంచెం సెట్ అవుతుందా. మళ్ళీ బయటికి పోయి సీక్రెట్ బయటకు వస్తున్నాయి. ఆ తర్వాత కొంచెం ట్రై చేస్తారు, కాదు పూర్తిగా ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నాది కాదు చెప్పుకునేది, నాది కాదు ఇది. నాది సొంత తెలివిలు వాడి చెప్తే నేను ఇప్పటికీ చాలా ఫేమస్ అయిపోదు, ఎంత టైం పట్టదు. ఇఫ్ ఐ హ్యాడ్ గివెన్ మనీ టు ద ఆల్ దోస్ పీపుల్ హూ ఇంక్రీజ్ ద సబ్స్క్రైబర్, నా ఎవ్వరికి రాకముందు నాకు వచ్చారు, అప్రోచ్ అయ్యారు ఎప్పుడో. నో బడీ వాజ్ దెన్ ఆ టైంలో. ఐ హ్యాడ్ ఆపర్చునిటీ టు పే మనీ. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ పెయిడ్ మనీ ఏమైంది? దట్స్ నాట్ రాంగ్ అని చెప్పట్లేదు. బట్ దేవుడు నాతో అన్నాడు తెలుసా, యు ఆర్ ఎ డిఫరెంట్ మెసేజ్, ఐ విల్ టెల్ యూ. వెతికి దొరికే మెసేజ్ ఇది. దొరికిన వానికి అది జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం. నో సబ్స్క్రైబర్ విల్ సేవ్ యూ వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్. ఆ కామెంట్ సేవ్ చేయమని, ఓ ఇది అన్యాయం జరిగిందని కామెంట్ రాసి కూర్చుంటారు అక్కడ. ఎవడు కాపాడు వచ్చి. ఇఫ్ యూ లివ్ ఫర్ ద మెసేజ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభువా నన్ను ఏ పరిస్థితుల్లో నేను అపోస్తలుడు పౌలు అంటే ఏ పరిస్థితుల్లో నేనున్నా, నేను ఒంటరిగా లేను, దిక్కు లేనట్టు కనబడ్డాను. నేను అందరు నన్ను వదిలిపెట్టిపోయారు, బట్ నా ప్రభువు ఉన్నాడు నాతో. నా మెసేజ్ ఉంది నా దగ్గర, నేను మారలేదు ఆ మెసేజ్ నుంచి. అందుకే నేను దిక్కు లేనట్టు కనబడ్డా, అనేకులకు మేమే దిక్కయ్యాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Now I'm telling you the time has come for you. నువ్వు అలాంటి వాస్తవాల్లో నడిచే సమయం ఇది. రెండు దాంట్లో ఉండకూడదు. ఇప్పుడు ఎంతమంది ఆ మాటలు వింటున్నారు? ఎంతమందికి అర్థమవుతుంది నా మాట ఇప్పుడు? బీ బోల్డ్ నౌ. ఆమేన్. డోంట్ వరీ. అక్కడ అన్నాడు చూస్తారా, అలాగ నా నోటి నుండి వచ్చు వచనం ఉండును. నెక్స్ట్, నిష్ఫలముగా నా యుద్ధకు మరలక. నో సూపర్ న్యాచురల్గా అదేం చేస్తుందంట? నిష్ఫలంగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయును. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఆయన విత్తనాన్ని విస్తరింపజేస్తాడు.
మైండ్ సెట్, నీకు వాక్యాన్ని తీసుకొని దీన్ని నేను వెదజల్లాలనే మైండ్ ఉంటే మీకు, లేదా ఆ వెదజల్లే దానికి సహాయపడాలనే మైండ్ ఉంటే యూ విల్ హ్యావ్ ట్రిమెండస్ గ్రోత్. నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ మెసేజ్ నీవు ఇంపార్టెంట్ మార్చుకుంటే నీ జీవితానికి, దానికోసం నువ్వు పోరాటానికి సిద్ధమైతే నువ్వు నెలకు సంపాదించేది రోజుకు సంపాదించడం ప్రారంభిస్తావు, రోజు సంపాదించేది గంటకు సంపాదించడం ప్రారంభిస్తావు. డోంట్ కేర్ ఎక్కడి నుంచి వచ్చిన విధానాలు సూపర్ న్యాచురల్గా వస్తాయి. హల్లెలూయా. నువ్వు కూర్చున్నప్పుడు కూడా నీకు రావాల్సింది వస్తూనే ఉంటుంది, ఎందుకంటే నువ్వు అంత ఇంపార్టెంట్ అయిపోయినప్పుడు. మర్చిపోండి, దేవుడు మీకు ఇవ్వాల్సిన దానికి, నీ దగ్గర తేవాల్సిన దానికి అన్ని మార్గాలను తెరిచేసినాడు, సకల విధమైన కృపను నీ కోసం ఓపెన్ చేసినాడు. కారణం ఏంటి? నువ్వు దీన్ని వెదజల్లాలని ఇష్టపడుతున్నావు. ఎంతమంది ఉన్నారు నాతో పాటు ఈరోజు? లేచి నిలబడదాం, ఒకసారి లేచి నిలబడదాం. ఐ నో ఇట్స్ ఫ్లోయింగ్ ఇన్ యూ. మీలో కూడా ప్రవహిస్తుంది. గో టు ఫస్ట్ 2 కొరింథీయులు 9లో, 2 కొరింథీ 9లో. ఓకే, లెట్ ఇట్ ఎస్టాబ్లిష్. నేను చెప్పిన దానికి సూచనలు మీరు నెక్స్ట్ 2 డేస్లో అనుభవించాలి. మనం 8లో ఏం స్టార్ట్ చేసాము, 10 కదా ముగించాలి. లెట్స్ డూ ఇట్. ఈవెన్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ వి విల్ డూ ఇట్. మీకేమర్థమైంది అని చెప్పింది? నాకు అర్థమవుతున్నాయి కోడ్లు. రేపు 2 రోజులకే కాదు, మన యానివర్సరీ మీటింగ్ వచ్చేసరికి నా మీకు తెలుసు కదా, నెక్స్ట్ మంత్ వి విల్ ఆల్సో హ్యావ్ ఎ ఫెయిత్ ఆఫరింగ్ సండే కదా. యూ విల్ బి షాకింగ్ విత్ యువర్ గివింగ్. ఇట్ విల్ బీ లైక్ ఏమనాలి దాన్ని, వాట్ యు వాంట్ టు సే? యు ఆర్ సేయింగ్ సంథింగ్. ఐ టుక్ యువర్ వర్డ్. బ్రేక్ ద రికార్డ్స్. ఎస్, బ్రేక్ ద రికార్డ్స్ లైక్ క్రేజీ. వేరే వాళ్ళు సెట్ చేయాలంటే భయపడాలి. అలా ఉంటుంది మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నా ఇమాజిన్ నువ్వు ఇంట్లో నువ్వు ఒక ప్లేస్లో ఉన్నావు, స్కూల్లో ఉన్నావు. స్కూల్లో నీతో అందరు పోటీ పడుతున్నారు రన్నింగ్ రేస్లో. వాళ్ళు అనుకుంటున్నారు నీకంటే ఫాస్ట్ పరిగెత్తాలని. నువ్వు సడన్గా ఒక వారం రోజులు కనబడలే, వారం రోజులు పోయి ఒలింపిక్ రికార్డ్ బ్రేక్ చేసి వచ్చేసినావు. నా మాట అర్థం కాలే ఎవరికో. ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళకి అయితే అర్థం కాదు అసలు. మధ్యలో ఉంటారు దారిలో ఆల్రెడీ సంచిలు వద్దుకుని. నేనేమన్నాను, నిన్నటి దాకా నీ చుట్టూ నీ స్కూల్లో వేరేవారు నీ ఆఫీస్లో స్కూల్లో ప్రయత్నిస్తాను నేను దాటాలని. నువ్వు 1 వీక్ కనబడలే. అండ్ దే హర్డ్ దట్ యు బ్రోక్ ఆల్ రికార్డ్స్. వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసి వచ్చినావు అని. Forget about running with you. They will not compete. And we are your friends. ఇస్సాకుని అలాగే పంపించేశారంట. నువ్వు మా దగ్గర ఉండి గొప్పోడు అయిపోతున్నావు, వెళ్ళిపోవన్నాడు. ఆయన వెళ్ళి మరీ రికార్డులు బ్రేక్ చేసినాడు. ఆయన పోయి లోయలో ఉండి అక్కడ ఎదిగేసినాడంట. వాళ్ళందరూ వచ్చి సంధి చేసుకున్నారు. వచ్చి మీరు నిన్నేం అనలేదు, మేము గుర్తుంది కదా నా దగ్గర ఉన్నప్పుడు. నాకు కనబడుతుంది, నాకు శబ్దం వినబడుతుంది మీ దగ్గరికి వచ్చి అందరు సంధి చేసుకుంటారు. అసలు ఎప్పుడు మీ మీద మాకు చెడ్డ ఉద్దేశం ఏమీ లేదు, మీరంటే మాకు మంచే. ఎప్పటికైనా మాకు తెలుసు దేవుడు నేను గొప్ప చేస్తాడని. అలవాటు పడండి, ఇలాంటివి వింటుంటారు, ఎక్కువ వింటారు రాబోయే దినాలు. మీరు ఎంతమందికి అర్థమైంది? కళ్ళు మూసుకొని వినండి ఇలాంటివి. నువ్వు ఎంతకైనా గొప్పడు అని మాకు తెలుసు ముందు నుంచే. వాళ్ళు ఇంకో గుంపులో చేరి మాట్లాడిన వాళ్ళే. కానీ పర్లేదా నువ్వు అనాలి, పర్లేదు చలో. బట్ నీ దర్శనాన్ని నువ్వు నమ్మాలి, అది ఇంపార్టెంట్, వాళ్ళు కాదు. యూ డోంట్ లివ్ ఆన్ దోస్ ఒపీనియన్స్. ఆ పని అయిపోయిందనండి, అందరు ఏమనుకుంటున్నారు నీ గురించి వద్దు. ఈరోజు దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చింది. నీ హృదయాన్ని దేవుడు కదిలించండి, రిసీవ్ చేశాం. ఆయన అంటున్నాడు, టేక్ దిస్ వర్డ్. ఈ వర్డ్ ఖచ్చితంగా మీరు అనుకుంటూ వెళ్ళండి. నేను ప్రసవ వేదన కలిగిస్తే పుట్టించకుండా మాంతాను, పుట్టించిన వాడను గర్భాన్ని మూస్తాను. దేవుడు ఆపర్చునిటీస్ మూసి ఆనందిస్తాడా? నీవు ఇబ్బందులు ఉంటే ఆయన ఆనందిస్తాడా? ఏ తండ్రి ఆనందిస్తాడండి?
ఏమా నువ్వు ఇబ్బందిలో ఉంటే ఏ తండ్రి అంటాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నా పిల్లలు ఏడుస్తుంటే అంటాడు? నువ్వు నీకంటే ఎక్కువ తలడిల్తాడు ఆయన కదా. వై డూ థింక్ గాడ్ ఎంజాయ్స్ వెన్ యు ఆర్ సఫరింగ్? నో, హీ డజంట్ ఎంజాయ్. ఆయన అంటాడు, ఆయన మనతో అంట యూ డోంట్ నీడ్ టు సఫర్. అసలు అవసరం లేదు. ఇఫ్ యూ చేంజ్ యువర్ హార్ట్ అండ్ మైండ్ టువర్డ్స్ మీ, నా వైపు నీ హృదయాన్ని కనుక త్రిప్పితే, ఐ కెన్ షో యూ ద వేస్. ఏ నేత్రం చూడని మార్గాలు నేను నీకు చూపిస్తాను. ఎవ్వరు స్టార్ట్ చేయని నీతో స్టార్ట్ చేయిస్తాను. దట్స్ వాట్ ఐ హర్ ఇన్ ద స్పిరిట్. ఓపెన్ యువర్ హార్ట్ అండ్ మౌత్, థ్యాంక్ ద లార్డ్. నోరు తెరిచి థ్యాంక్స్ చెప్పండి, స్తుతించండి, పలకండి. రిపీట్ దోస్ థింగ్స్ ద హార్ట్ ఈస్ టెలింగ్ యూ. దేవుని వాక్యం మీలో పలుకుతున్నామని పలకండి. You must prophesy now. You must prophesy now. Very soon things are going to be supernaturally changed. ఇంకా 5 రొట్టెలు 2 చేపలు కాదు, ఏ పూటకు ఆ పూట రోజు కాదు. మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్లోకి నువ్వు వస్తావు. ఫస్ట్ థింగ్ ఏంటి? మనకి ఆత్మ సంబంధమైన వాటివే మొదట. రక్షించడం మనుషుల్ని మొదట. దేవుని సువార్త మనకు ప్రాముఖ్యమైంది. నేను వెదజల్లే వాళ్ళతో కలిసి ఉండాలి, వెదజల్లే వ్యక్తిగా ఉండాలి, విత్తే వ్యక్తిగా ఉండాలి. దట్ ఈస్ మై హార్ట్. ఓకే, ఈవెన్ టుడే నువ్వు అవసరంతో ఇక్కడికి వచ్చావు. వాట్ ఎవర్ యువర్ నీడ్, లెట్ ఇట్ బి ఫుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎంతగా అది ఫుల్ అవ్వాలంటే నీవు విత్తడం మొదలెట్టాలి, వెదజల్లడం మొదలెట్టాలి. అతను వెదజల్లి బీదలకు ఇచ్చాను అన్నట్టు. యూ హ్యావ్ టు బీ ద సొల్యూషన్ ఆఫ్ ద పావర్టీ ఇన్ ద కంట్రీ. యూనో దెర్ ఈస్ ఎ ప్రవచనం దేవుడు మనకి, మన సంఘానికి దేవుడు ఇచ్చాడు ఈ దినాల్లో. ఏంటో తెలుసా? ద డేస్ విల్ కమ్, గవర్నమెంట్ కూడా సమస్యకు వస్తే మనం తీరుస్తాం ఆ గవర్నమెంట్ సమస్య. డోంట్ వరీ. మనం ఎంత ఉన్నాం, ఎలా ఉన్నాం, ఎంత కనబడుతున్నాం కాదు. వెన్ ఈవెన్ ద గవర్నమెంట్ ఈజ్ సఫరింగ్, వీఆర్ గోయింగ్ టు బి ద సొల్యూషన్. ఇక్కడున్న మీలో అనేకులు ఆ సొల్యూషన్గా నిలబడతారు. డిఫరెంట్ ప్లేసెస్లో దేవుడు మిమ్మల్ని స్ట్రాటజీగా నిలబెడతారు. మీ స్వరమే సొల్యూషన్గా నిలబడుతుంది. సి, దట్ ఈస్ ద ప్రాఫెసీ గివెన్ టు మీ. నాకు ఒక ప్రవచనం ఇవ్వబడింది. ఏంటో తెలుసా? రాబోతున్నలో భారతదేశంలో కలిగే సమస్యకి ప్రభుత్వాలకు కూడా మీరు జవాబు అవుతారు. బట్ ఐ డోంట్ కీప్ విత్ మీ బికాజ్ ఐ వాంట్ టు షేర్ విత్ మై ఫ్యామిలీ. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ఎంటర్ దిస్. మీ అందరు దీంట్లో ప్రవేశించాలని నేను కోరుతున్నాను. డోంట్ వరీ. నీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో, యు ఆర్ ద సొల్యూషన్ ఇన్ ఎవ్రీ స్ట్రీమ్. ఎండిపోయినవి కూడా చిగురింపజేసే స్ట్రీమ్ నీలో ఉంది. హల్లెలూయా. ఈ నది ఎక్కడ ప్రవహిస్తుందో, ఎలా ప్రవహిస్తుంది? నువ్వు వెళ్తే ప్రవహిస్తుంది. ఆ వెళ్ళిన చోట అక్కడ సకల జీవము ప్రవహిస్తుంది. హీలింగ్ ఫ్లో అవుతుంది అక్కడ. ఈవెన్ ద డెడ్ సీ విల్ బికమ్ లైఫ్ సీ. మృత సముద్రం కూడా జీవం గల సముద్రంగా మారుతుంది. దాంట్లో ఉప్పుదనం అంతా పోయి మాధుర్యం వస్తుంది. యు ఆర్ దట్ చేంజ్కి కారణం మీరే. ఒక్క నిమిషం మీకు టైం ఇస్తాను. హృదయపూర్వకంగా పలుకుతూ థ్యాంక్స్ చెప్తూ ఈ మాటల్ని ఎంఫసైజ్ చేయండి. మీరు స్థిరపరచుకోండి, 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 స్థిరపరచుకోండి. మీరున్న నిలబడిన స్పృహ కంటే ఎక్కువ అయిపోవాలి ఈ మాటలు. మీకు ఆవరింపులాగా అయిపోవాలి, మీ మీద ర్యాప్ లాగా అయిపోవాలి. నీకు పలుకు 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 పలుకు. I want you to sing this new song and this as you prophesy. మీరు ప్రవచిస్తూ పలుకుతూ ఉండగా come on, let's pick up this new song. ఎంతో అద్భుతం. yes yes
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అందరికీ తెలిసేలా దేవుడు చేస్తాడు. ఏదో దూరం నుంచి జనాలు వచ్చి నీ దగ్గర వచ్చి అంటారంట, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నా మాకు అర్థమైంది. ద లెవెల్ ఆఫ్ మిరకల్స్ దట్ విల్ హ్యాపెన్. మీ జీవితంలో జరిగే అట్లాంటి పరిస్థితులు బార్డర్స్ దాటి మరి వెళ్తాయి సాక్ష్యాలుగా. ఇక్కడ ఈ హాల్లో ఈ నా మాట వింటూ లేదా ట్రాన్స్మిట్ ద్వారా, సిగ్నల్స్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ఎక్కడ వింటున్నారో, రేపు ఎప్పుడు వింటారో, ఐ ఎస్టాబ్లిష్ దీస్ వర్డ్స్ ఇన్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్, దట్ యువర్ టెస్టిమనీ విల్ క్రాస్ ఎవ్రీ బార్డర్. దూరం నుంచి, కెన్ యూ ఇమాజిన్, దూర ప్రయాణాలు చేసి వస్తారు నీ దగ్గరికి. నీకే చాలా ఇబ్బంది అవుతుంది కేవలం నిన్ను చూచి నీతో చెప్పడానికి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, మాకు అర్థమైంది, నువ్వు దేవునికి ఎంత స్పెషలో మాకు అర్థమైందని చెప్పడానికి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రిపేర్ యువర్ హార్ట్స్. షాఠాకాలబా, లెట్ ద వర్డ్ బి ఎస్టాబ్లిష్. మీలో ఇది స్థిరపడింది, ఇది ఫలిస్తుంది, ఇది మల్టిప్లై అవుతుంది మీ ద్వారా. కృతజ్ఞతాస్తుతులు తండ్రి ఈ మెసేజ్కై ప్రభుని నామములో ఆమేన్.